ఆడ ఈడ ఏడ చూడు బిడ్డ కొనికే పుట్టాలింక పడితేనే నా నీడా బొంద పెడత మాలిక్నైన కూడా వాని చావు రాసుకొచ్చిన దేవుని కాడా. అలా చెప్పు డైలాగ్ చెప్పని అడిగి యాక్టింగ్ వచ్చు యాక్టింగ్ వచ్చు సరే ఒక డైలాగ్ చెప్పు నీకు ఇష్టమైన హీరో అంటే నాకు ప్రభాస్ ఇష్టం ప్రభాస్ డైలాగ్ చెప్తా అని చెప్పి ఆడి మెడలో దండేసి మొకాన పసుపు కుంకుమ పూసి కత్తి రాయికి పెట్టి నూరాలా ఆడి మొక్కల నీళ్లు చల్లాలా అది వల్లు జలతరించిన వెంటనే బిగ్ బాస్ కి పోనా అని చెప్పిన బయటికి పోనా అన్నరాలి. బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నా నన్ను పంపించండి. ఇట్లా అడిగితే వాళ్ళు పంపారు అంటే అది రాదు. చెప్పు భరత్, ఎందుకంటే మీ అమ్మాయి ఇష్ట ప్రకారంగా బిగ్ బాస్ కి వెళ్ళినామని చెప్తున్నావు, అంటే ఎట్లా ప్రోత్సహించింది మీ మమ్మీ వెళ్ళాలి ఖచ్చితంగా? ఇంటర్ కాగానే నేను యాక్టింగ్ ఫీల్డ్ లో పోదాం అనుకున్నాను. చదువు ఇష్టం లేకుండా అంతగానం. ఏ గ్రూప్ ఇంటర్ లో? ఇంటర్ లో సిఇసి మనం సిఇసి. ఓకే, ఇవన్నీ వద్దు. జాబ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించలేదు అరే 40,000 నేను దేనికి సరిపెట్టుకోవాలి, నాకు సరిపోతున్నా 40,000. ఇప్పుడు 40,000 సరిపోతలేవా? నాకు సరిపోతుంది. తాగుతావా? తాగా. పబ్ లో పోతావా? పోను. జల్సాలు చేస్తావా? మన 40,000 సరిపోతలేవా? సరిపో. తిరగాలి, గుళ్ళకి తిరగాలి, ట్రెడిషనల్ మనం. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని. ఒక్కొక్కరిని ఇట్లా ట్రోల్ చేస్తావు అంటే కొన్ని కొన్ని పదాలు వాడుతూ ఉంటావా, అవి ఎట్లా రాసుకుంటావా లేకపోతే ప్రిపేర్ అవుతావా అప్పటిదప్పుడే? అవసరం లేదు, చూస్తుంటే చూస్తాయి మళ్ళీ చూస్తుంటే వస్తున్నా. నేను ట్రోల్ చేయలేకపోతున్నా, సీరియస్ గా ఉన్నాను. చెప్పు ఒక్కొక్కటి చెయ్యి. ఇట్లా అంటే భరత్ నవ్విచ్చిండు, కామెడీ చేసిండు, రొమాంటిక్ వేలో లవర్ ఉందా? అది అడిగిరా ఆడ స్టేజ్ మీద. బ్రేకప్ అయిపోయింది మరి, బ్రేకప్ అయింది పిల్ల, వాళ్ళ వదిలేసింది పిల్ల. ఎట్లా ఎందుకు ఏం వదిలేసిన పిల్లని పోయి అడగాను నేను ఆడకూడదు. నువ్వు కూడా నువ్వు పిల్లని పోయి అడగాలి ఎందుకు వదిలేసిన. బిగ్ బాస్ టీఆర్పీ కోసం ఏదైనా చేస్తుందని చెప్పొచ్చా? చేసింది. ఉప్పల్ బాల్ ఎందుకు తీసుకుంది మరి? ఉప్పల్ బాల్ అంత మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, మమ్మల్ని 2 రోజులు నవ్వుపించిండు. ఉప్పల్ బాల్ ఉన్నందుకే నాకు జ్వరం తక్కువైనట్టు అనిపిస్తుంది ఆ 2 రోజులు. మళ్ళీ ఉప్పల్ బాల్ ఎందుకు తీసుకోలేదు? ఏదో వెరీ చేసినట్టు వీళ్ళని పిలిచి ఏదో బాధ పెట్టడమేనా ఇది? లేకపోతే లాస్ట్కి వచ్చి నువ్వు హీరో అయిదాం అనుకుంటావు మొత్తం జీరో నా బాబు అంటే నాకు అడగాలనిపించింది అన్నీ. మరి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తర్వాత నువ్వేడిపోయినావు, నువ్వేడిపోయినావు. ఒకవేళ భరత్ అనే వ్యక్తి నిజంగానే సెలెక్ట్ అయిందంటే నువ్వు ఖచ్చితంగా బిగ్ బాస్ గురించి ఇట్లనే మాట్లాడదువా? నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. సో బిగ్ బాస్ అందరికీ తెలిసినటువంటి విషయమే, ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి ఒక సంవత్సరం అంతా వెయిట్ చేస్తారు. ఆగస్ట్ రాగానే అందరికీ బాగా దాదాపుగా అందరికీ బాగా గుర్తుకొచ్చేది బోనాలతో పాటు బిగ్ బాస్ అని చెప్పొచ్చు ప్రతి ఇయర్. సో ఈ ఇయర్ అయితే అగ్ని పరీక్ష సీజన్కి వెళ్ళిన వాళ్ళు దాదాపుగా ఒక 70 మంది ఉన్నారు. అందులోకి వెళ్ళి మెల్లమెల్లగా కొంచెం బయటికి వచ్చి వాళ్ళ బాధలను ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ అసలు ఏం జరుగుతుంది అంటే నిజంగానే జడ్జిలు వాళ్ళకి కరెక్ట్గానే అంటే మాట్లాడే విధానం కరెక్ట్గా లేదని చెప్పేసి ఉప్పల్ బాల్ వీడియో మీరు అందరూ బాగానే చూసారు. అందులో భరత్ అనే నేను. సో ఈరోజు అయితే భరత్ నాతో ఉన్నాడు. సో పర్టికులర్గా భరత్ వీడియో చాలా బాగుంటాయి, అందరినీ ట్రోల్ చేస్తూ ఉంటాడు. ఓల్డ్ సీట్ అబ్బాయి ఈరోజు మాతో పాటు కూర్చున్నాడు, దేత్తడి పోచమ్మ గుడిలాగా. ఈరోజు మరి ఇంటర్వ్యూ ఎట్లా ఇస్తాడో చూద్దాం. ఒకసారి భరత్ మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే భరత్. మంచిగా ఉన్నావా? ఏం తినొచ్చినావు భరత్? ఏం కూర వండింది మీ అమ్మ? అయ్యో చెప్పు, ఏమండిందో తెలుసుకోవద్దా మేము కూడా? అంటే నిన్న మిగిలింది తినేసి వచ్చిన. అంటే నిన్న నా బర్త్డే ఉండే. అయ్యో, బిర్యానీ తెచ్చుకుంటే మిగిలింది. హ్యాపీ బర్త్డే చెప్పలు కొట్రా. హ్యాపీ బర్త్డే అంటారు దాన్ని. హ్యాపీ బర్త్డే భరత్ నీకు. సో చెప్పు భరత్, పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనేనా? అవును, పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే, గౌలిగూడ. ఏం చదివినావు? MBA కంప్లీట్ చేసిన నేను. మరి మొత్తం అందరిని ఇట్లా హల్చల్ చేస్తూ ఉంటావు వీడియోస్ అని. జాబ్ చేయతావా? చేసిన జాబ్ కూడా. ఏ జాబ్ చేసినావు? ఏం జాబ్ చేసినావు అంటే ఇక జాబ్ చదువు అయిపోయినాక ఒక జాబ్ వచ్చింది. ఏం జాబ్ అది తెలియాలి కదా జనాలకి. చేసిన ఒక IT సెక్టర్ లా.
నాన్ ఐటీ సారీ ఐటీ కూడా కాదు, నాన్ ఐటీలో చేసిన. ఓకే. ఒక 3 నెలలు ఏమో చేసిన. 3 నెలలు చేస్తే ఇట్లనే జ్వరం వస్తుంది అలా కూర్చుంటుంటేనా, అలా కూర్చుంటున్నా, ఏసీలో కూర్చుంటుంటే కాదు పని చెప్తుంటే. పని చెప్తే జ్వరం వస్తుంటే నాకు నచ్చలేదు. అంటే ఒక దగ్గర కూర్చొని పని చేసే అది కాదు మనది. చెయ్యమా పని చేస్తా, నాకు నచ్చిన పని నేను చేస్తాను. బిజినెస్ చేస్తావా ఇప్పుడు? బిజినెస్ ఇప్పుడు ఏం చేస్తలే, ఇప్పుడు నేను యాక్టింగ్ ఫీల్డ్ లోకి దిగాలనుకో. దిగినవా, దిగిపోతున్నావా? అప్పటి నుంచే దిగుతున్నాను, ఇంకా మొత్తం లోపల దిగలే, బాయిలుగా ఈదుతున్నా, ఇంకా లోపల దాకా పోవాలి. ఇట్లా ఈత వేస్తున్నావు. ఏం చేస్తారు మీ ఫాదర్, మదర్, మీ సిస్టర్స్, బ్రదర్స్ ఎంతమంది? ఫాదర్ బిజినెస్ మ్యాన్, మదర్ హౌస్ వైఫ్. ఇద్దరు తమ్ముళ్ళు, ఒకటి బిజినెస్, ఒకటి జాబ్ చేస్తాడు, ఒకటి చదువుకుంటాడు. ఇక మనం ఖాళీ. ముగ్గురు మునగాలి మీ ఇంట్లో? అవును, నాలాగానే. అందరు నీలానే బిహేవ్ చేస్తారా? నాకని ఎక్కువ చేస్తారు వాళ్ళు, బయట వాళ్ళు ఇంకా వీడియోస్ చేస్తారా వాళ్ళు? చేయరు, వద్దని చెప్పిన. ఎందుకు? నాకని ఎక్కువ చేస్తారని చెప్పిన. అంటే వాళ్ళు హైలైట్ అవుతారని? లేదు, చేస్తారు వీడియోస్ వాళ్ళు కూడా, కానీ ఇంకా హైలైట్ కాలే వాళ్ళు. ఇక అవుతారు, ఇక నేను చేస్తా వాళ్ళని కూడా. ఇగ్గుతా ఒక్కొక్కరిని. ఏమనడా మీ డాడీ? అంటే ఇట్లా చేస్తున్నావు కదా, జాబ్ వదిలిపెట్టుకొని ఎందుకు ఆడదాకా పోయింది కూడా మా డాడీ కోసమే. ఓకే. అంటే మెయిన్ గా పోయింది మా మమ్మీ కోసం, కానీ డాడీ వల్ల పోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంటర్ కాగానే నేను యాక్టింగ్ ఫీల్డ్ లో పోదాం అనుకున్నాను. చదువు ఇష్టం లేకుండా అంతగానం. ఏ గ్రూప్ ఇంటర్ లో? ఇంటర్ లో సిఇసి. మనం సిఇసి. ఓకే. ఇవన్నీ వద్దు. ఏ గ్రూప్ అంటే జనరల్ గా గ్రూప్ అడిగిన చూడు, భరత్ కి అట్లుంది, నాకైతే అట్లా ఏం లేదు. తీసుకున్నా, బీకామ్ జనరల్స్ చేసిన, ఎంబీఏలో ఫైనాన్స్ చేసిన. ఎంబీఏలో నాకు 9.8 వచ్చినాయి, డిగ్రీలో నాకు 8.3 వచ్చినాయి, ఇంటర్లో 7.3 వచ్చినాయి. మంచి స్టూడెంట్ నే, చదువుకున్నా, కొంచెం ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, తెలుగు వచ్చు, అన్ని వచ్చు. నాకు టిక్ టాక్ చేసినావా ఆ రోజుల్లో? చేయలే. సో ఇన్స్టాకి డైరెక్ట్ వచ్చినావు? డైరెక్ట్ ఇన్స్టాకి వచ్చినప్పుడు ఆడిషన్స్ ఇచ్చిన కొన్ని సినిమాలలో. ఓకే. అంటే నీకు మూవీస్ తెర మీద కనిపించాలని ఇంట్రెస్ట్? పెద్ద స్క్రీన్ మీద కనిపించాలి, ఏదైనా ఒక్కటైనా సరే. ఎంత పెద్దది? 70 mm. దానికన్నా పెద్దది ఏదంటే నువ్వే క్రియేట్ చేసిలా ఉన్నావు నెక్స్ట్ జనరేషన్ కి. చెప్పు భరత్, ఎందుకంటే మీ అమ్మ ఇష్ట ప్రకారంగా బిగ్ బాస్కి వెళ్ళినామని చెప్తున్నావు, అంటే ఎట్లా ప్రోత్సహించింది మీ మమ్మీ వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పేసి? ఫస్ట్ నేను చెప్తుండే కదా, మా డాడీకి యాక్టింగ్ అది నేను చేస్తున్నా, ఇంటర్ అయిపోగానే యాక్టింగ్ చేద్దామని అనుకున్నాడు. ఏదైనా ఒక జూనియర్ ఆర్టిస్ట్ కన్నా చిన్న స్క్రీన్ మీద హీరో పక్కన కనిపించినా చాలా అనుకున్నాడు ఆ రోజుల్లో. చేసుకున్నప్పుడు మా డాడీకి ఇష్టం లేకుండా, పిల్లలు ఖరాబ్ అవుతారు, తప్పు దానికి అలవాటు పడతారు, గలీజ్ అవుతారు, పేరు ఖరాబ్ అవుతుంది అని చెప్పి మా డాడీ భయపడుతుంది. ఆయన అనుకున్నది కూడా కరెక్టే, బయట ఎంతమంది చూడలేము మనం అని చెప్పి ఆయన అనుకున్న విషయం కరెక్టే. మా డాడీ కోసం నేను చదువు కంటిన్యూ చేసినప్పుడు, డిగ్రీ చేసిన, ఎంబీఏ చేసిన, జాబ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించలేదు, అరే 40,000 నేను దేనికి సరిపెట్టుకోవాలి, నాకు సరిపోతలేవు 40,000. ఇప్పుడు ఇంట్లో నాకు సరిపోతలేవు అంటే నేను కొనే బట్టలకి, నేను తిరిగే తిరుగుడికి, ఇంట్లో ఇచ్చే పైసలకి 40,000 దేనికి సరిపోతలే. అది నెల కష్టపడితే వస్తుంది, అది ఒక రోజు ఎట్లా సంపాదించాలని చెప్పి ఆలోచించి. తాగుతావా? తాగా. పబ్లో పోతావా? పోను. జల్సాలు చేస్తావా? మన 40,000 సరిపోతలేవా? సరిపో. తిరగాలి, గుళ్ళకి తిరగాలి, ట్రెడిషనల్ మనం మొత్తం. యాత్రలు తిరగాలి, టెంపుల్స్ తిరగాలి, ఫ్రెండ్స్ ని మంచిగా చూసుకోవాలి, ఇంట్లో మంచిగా చూసుకోవాలి. ఫ్రెండ్స్ మంచిగా చూసుకుంటారు. రేపటి నుండి మా బాధ్యతలు కూడా భరత్వే. చరణ్ గుర్తు పెట్టుకో, మన బాధ్యతలు భరత్వే రేపటి నుండి. మేము కూడా దోస్తులమే కదా. దోస్తులే. అయితే అట్లా అయిపోయినప్పుడు ఇక డాడీ కోసం నేను చదువు చేసిన, చదువు అయిపోయినాక జాబ్ చేసిన, జాబ్ నష్టం వదిలేసిన. దాని తర్వాత మా డాడీ తిట్టుడు ఉంటుంది, ఎట్లా ఎవరింటైనా కామన్. తిట్టినప్పుడు నేను బిగ్ బాస్ స్టేజ్ మీద కూడా అదే అడిగిన. ఇప్పుడు మా డాడీ ఇట్లా అనుకుంటున్నా ఆ విషయంలో, ఇండస్ట్రీకి పోతే ఖరాబ్ అవుతారు పిల్లలు అని చెప్పి. కానీ నేను ఖరాబ్ గాను, ఇండస్ట్రీకి పోవాలంటే మన మీద మనకు నమ్మకం ఉంటే చాలు, మనం మంచిగా ఉంటే చాలు అని చెప్పి నేను ఆ స్టేజ్ మీద అడిగిన. ఇప్పుడు మా డాడీకి వేరే ఎంతమంది ఎప్పుట్లో మా డాడీ నన్ను ఇండస్ట్రీ వైపు పంపిస్తలేడు, నేను రావాలనుకుంటున్నా. ఇప్పుడు నా వల్ల 10 మంది పిల్లలు బయటకు వస్తారు కదా, వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా మైండ్ సెట్ చేంజ్ అయ్యి వాళ్ళని పంపిస్తారు కదా. అరే పిల్లగాడు ఏం ఖరాబ్ కాలే కదా, మంచి పేరు తీసుకొచ్చింది మన అమ్మాయి అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటారు కదా, తెలంగాణోడు మంచోడు మొనగాడు మొగోడు అని చెప్పి. అట్లా అనుకుంటా నేను పోతే ఆడున్న బిందు మాధవ్ ఏమన్నా అంటే ఇండస్ట్రీ వేరు బిగ్ బాస్ వేరు కదా అన్నది. ఇండస్ట్రీ వేరు బిగ్ బాస్ వేరు ఎట్లయితుంది, ఇండస్ట్రీలోనే బిగ్ బాస్ కదా ఒక పార్ట్. అవును. అట్లా అన్నప్పుడు నేను అడిగినప్పుడు దాంట్లో తప్పేమో, అదొక ప్లాట్ఫామ్ కోసమే కదా అందరు వెళ్ళేది. బిగ్ బాస్ పోయినా నేను ఆడ 100 రోజులు 50 రోజులు 10 రోజుల్లో ఉండి వచ్చిన. దాని తర్వాత నాకు ఛాన్స్లు వెళ్ళొస్తాయి, గవర్నమెంట్ ఆఫీస్ ఇస్తారా నాకు మన డ్యూటీ. ఇండస్ట్రీలోనే కదా నాకు ఛాన్స్ వచ్చేది, యాక్టింగ్ పరంగా కానీ, సింగింగ్ పరంగా కానీ, డాన్సింగ్ పరంగా కానీ. ఏదో ఒక దాంట్లో ఛాన్స్ వచ్చినప్పుడు నేను దాని గురించే కదా దాని మీద పోయింది. అరే మనోడు మంచిగా అవుతాడు, మనోడు 10 మందికి ఉపయోగపడతాడు, మనోడు చూసి 10 మంది బయటికి వస్తారు. ఎంతో మంది లోపల దాచుకున్న వాళ్ళు అంటే అలా పేరెంట్స్ వల్ల, అదేదో బయట పెడితే మనం ఇట్లా ఏమంటే ఇన్స్పిరేషన్ లాగా మిగులుతాం కదా బయటికి అని చెప్పి నేను పోతే నచ్చలేదు వాళ్ళకి. దాని గురించి అసలు నీకు ఎట్లా వచ్చింది భరత్ ఈ అవకాశం బిగ్ బాస్ కి వెళ్ళడానికి? అందరికి వచ్చినట్టు వచ్చింది. నేను కూడా ఆడిషన్ ఇచ్చిన, ఆడిషన్ లో సెలెక్ట్ అయినా. ఫోన్ వచ్చింది. ఎన్ని డేస్ అంటే పిలిచారు ఆడిషన్ కి? కామన్ గా ఫోన్లు ఇచ్చిన, ఆన్లైన్ ఆడిషన్. ఓకే. ఆన్లైన్ ఆడిషన్ ఇచ్చిన, సెలెక్ట్ అయినా.
ఆ రోజు కూడా ఒక మాట అన్నా, బిగ్ బాస్ కింద వరకు 5 స్టార్ రేటింగ్ ఉంది, 6 స్టార్ కావాలంటే మన లాంటి స్టార్ కావాలని చెప్పిన. నువ్వే చెప్పినావా? నేను చెప్పుకోవాల్సి వచ్చింది. ఏమన్నారు మరి? అంటే ఫస్ట్ నిన్ను వాళ్ళ కాల్ తీసుకున్నప్పుడు నిన్ను ఏం క్వశ్చన్స్ చేశారు వాళ్ళు? జూమ్ కాల్ లో మొత్తం పర్సనల్ లైఫ్ గురించి అడిగింది. ఓకే, అంటే మీ ఫ్యామిలీ ఏం చేస్తావు, నువ్వు ఎందుకు రావాలనుకుంటున్నావు బిగ్ బాస్ కి, మీ ఇంట్లో ఎంత మంది, వాళ్ళు ఏం చేస్తారు, నీకు ఏదంటే ఇష్టం, ఏమంటే ఇష్టం లేదు, అంత సోది సుతారం అంత ఉంటుంది. పిల్లలు అడిగినట్టు అడుగుతారు, మొత్తం మాస్క్ వేసుకొని వస్తారు, వాళ్ళ కూడా గుర్తుపట్టడానికి ఉండదు, మంచిగా అడుగుతారు. అంటే నువ్వు ఒక్కడివి మాట్లాడేటప్పుడు ఒక్కడివే ఉంటావా, నీతో పాటు ఇంకెవరైనా 2-3 ఉంటారా కాల్లో? సో వేరే వాళ్ళు ఆయన ఉంటాడు, వేరే బిగ్ బాస్ టీమ్ ఆయన ఉంటాడు, ఆయన తీసుకుంటాడు కాల్, రికార్డ్ కూడా అవుతుంది అది. అది మాట్లాడినప్పుడు దాంట్లో వాళ్ళకి మంచిగా అనిపిస్తే మనకు మెయిల్ పంపిస్తారు, జీడీకి సెలెక్ట్ అయినా. ఎన్ని రోజుల్లో వస్తుంది ఆ మెయిల్ మీకు? ఇంకా రాసి పెట్టి ఉంటుంది, ఇక దేవుడు పంపిస్తే వస్తుంది. అంటే నువ్వు ఇప్పుడు ఈ కాల్ ఇచ్చిన తర్వాత తర్వాత నీకు ఎన్ని డేస్కి వచ్చింది మెయిల్? 10 రోజులకు వచ్చింది. 10 డేస్ వెయిట్ చేసినావు? వెయిట్ ఎందుకు చేస్తాం, వచ్చినప్పుడు వస్తుంది మెయిల్. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళే ఫోన్ చేస్తారు, మెయిల్ వచ్చిందా అని చూసుకోండి, వాళ్ళు చేసినాక చూసుకుంటా వచ్చిందని చెప్తాం. అయితే రుబాబుగా చెప్తాడు ఏది తీ అన్నట్టు, అంతే రాని పోతే పోదే. అది పోయింది కదా, అట్లనే ఉంది. వస్తే రాని పోతే అంటే వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది, అట్లా అని చెప్పి దాని వెనకాల ఉరకాలంటే కాదు కదా. 10 డేస్ తర్వాత వచ్చిన తర్వాత ఆ మెయిల్లో ఏమొచ్చింది నీకు? వచ్చింది, నువ్వు చాలా మంచిగా చేసినావు, నువ్వు మంచిగా ఉన్నావు, హీరో అవుతావు అని చెప్పి వచ్చింది. అందగాడా వస్తుంది, డేట్కి రావాలి ఈ డేట్ అని చెప్పి వస్తుంది. ఓకే, సో ఆ డేట్ ఏ డేట్ ఇచ్చారు నీకు? ఏ డేట్ ఇచ్చారంటే వెళ్ళడానికి ఏ డేట్ ఇచ్చారు అలా మెయిల్లా? జీడీకా తెలియదు, గుర్తులేదు, అది 9 తారీఖు ఉండొచ్చు. ఓకే, 8th అనుకుంటా మీరు అందరు వెళ్ళింది. లేదు, ఫస్ట్ రోజే 15th 18th వెళ్ళారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళు మిమ్మల్ని చూసుకునే విధానం ఎలా ఉంది? ఎంతమంది మీరు వెళ్ళినప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? అంటే నేను పోయినప్పుడు 3 బ్యాచెస్ ఉండే, అంటే ఒక బ్యాచ్ 10 మెంబర్స్ ఉంటారు, 10-30. మా తర్వాత 3 బ్యాచెస్ ఉండే. నీది ఎన్నో బ్యాచ్? నాది 4వ బ్యాచ్ అనుకుంటా, 3వ-4వ బ్యాచ్. లెక్క పెట్టుకోలేదా? అవన్నీ లెక్క పెట్టుకొని ఇక గడిపోయేది నేను. అయ్యో కాదు, ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు చూస్తారు కదా. 4వ బ్యాచ్ నాది. మీ బ్యాచ్ లో ఎవరెవరు ఉన్నారు? మా బ్యాచ్ లా ఇప్పుడు సింగర్ ఝాన్సీ మా బ్యాచ్, రోహిత్ నాయుడు పట్నం మా బ్యాచ్, నేను మా బ్యాచ్, మళ్ళా యాంకర్ ఉండే, ఒక యాంకర్ ఉండే ఆమె మా బ్యాచ్. అందరు ఉండే, మా దగ్గర 4 సెలెక్టర్ కానీ అగ్ని పరీక్షకి 2 సెలెక్టర్. అంటే దీన్ని ఎట్లా సెలెక్ట్ చేసిరంటే ఫాలోవర్స్ ని బట్ట? ఒకవేళ నువ్వు రీల్స్ చేస్తా ఉంటావు, వాళ్ళకి తెలియదు, రీల్స్ చేస్తా అది చేస్తా అని చెప్పి జడ్జిలకు తెలియదు. ఆ జడ్జి బొంబాయి, ఆమెకి హిందీ తప్ప ఏం రాదు, హిందీ వచ్చి నీకు వచ్చా హిందీ? వచ్చు, మీరు పాత మరి హిందీ రాని వాళ్ళు హిందీ రాదా? కైకునే హిందీ బాత్ కోరా మీరు హిందీ? నాకే బాత్ రాదు, వస్తుంది నిజంగా నాకు రాదు. వస్తుంది హిందీ నాకు రాదు, హిందీ రావాలి. రాదు భరత్. సరే నేర్చుకో, నేను నేర్పిస్తా. ఏం బాతినా నాకే నా మైండ్లోకి ఏం రాదు. కానీ సో ఇప్పుడు ఆమె హిందీ ఆమెను పెట్టారు కదా, బేసిక్గా నాకు తెలిసి దాదాపుగా చాలా వరకు ఇన్స్టా చేసే వాళ్ళకి కొంతమందికి అంటే విలేజ్ వాళ్ళు ఉంటారు, ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు ఉంటారు, డిస్టిక్ వైజ్గా ఉన్న వాళ్ళు ఉంటారు, అందరికీ హిందీ వస్తుంది అనేది ఒక రూల్ లేదు. సో ఇక్కడ బైబర్త్ పుట్టిన వాళ్ళకి రావచ్చు, కొంతమంది నేర్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు, స్టడీ పర్పస్లో కొంచెం ఖచ్చితంగా రావాలి 3 లాంగ్వేజెస్ అని. అక్కడ హిందీ ఆమెను పెట్టడము ఎంతవరకు కరెక్ట్ అనిపించింది నీకు? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు బాలు ఎక్కువ ఫేమస్ అవుతూ మాట్లాడుతూ ఉన్నాడు, నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి. ఇప్పుడు అలాంటి వ్యక్తులు కొంతమందికి హిందీ రాని వాళ్ళకి అక్కడ ఏం అర్థమవుతుంది? హిందీ అంత పెద్ద జడ్జిని పెట్టడం వల్ల నువ్వు ఎట్లా ఫీల్ అయినావు చెప్పు? అంటే నీ వరకు ఓకే, మిగతా వాళ్ళ గురించి. నాకు అప్పుడు పోయినప్పుడల్లా ఆమెకి హిందీ ఏమైనా ఇంగ్లీష్ ఏమైనా నాకు తెలియదు, ఒక జడ్జి లాగా చూసిన, మనకేందొచ్చో మనం చేసినాం. వాళ్ళు ఏం చూసారు అంటే, వాళ్ళు నువ్వు మాట్లాడే మాటలు ఏంది, నువ్వు కరెక్ట్ మాట్లాడుతున్నావు తప్పు మాట్లాడుతున్నావు అనే విషయం పక్కకు పెడితే, నీ బాడీ లాంగ్వేజ్ ఎట్లుంది, నువ్వు మాట్లాడే విధానం ఎట్లుంది, ముంగటోడు నేను నువ్వు భయపడుతున్నావా లేదా, వాళ్ళు చెక్ చేసిన పాయింట్స్ అక్కడ. అంటే నువ్వు ఆడగలుగుతాడా, ఉండగలుగుతాడా, మాట్లాడగలుగుతాడా అనేది చూసిరు. దాని వాళ్ళు చేసిన దాంట్లో తప్పైతే ఏం లేదు. అట్లాంటి వాళ్ళని పెడితే మళ్ళీ అలాంటి వాళ్ళు బయట పడతారని చెప్పి నేను కూడా ఆ రోజు ఆలోచించిన. తెలిసిన పెడితే ఇక మంచిగా ఏముంటుంది, నాకు కూడా అంత మాట్లాడడానికి ఏం రాదు, కరెక్ట్ మాట్లాడాలంటే అంత సాధ్యం కాదంత. ఏం అడిగింది ఫస్ట్ క్వశ్చన్ నిన్ను మేడం? నన్నేం అడగలే, లైన్ గా 10 మందిని కూర్చోబెడతారు, కూర్చోబెట్టినాక అడుగుతారు. రౌండ్ టేబుల్ టేబుల్ ఉండదు, చైర్లేసి కూర్చోబెడతారు, మంచిగా కూర్చోబెట్టినట్టు కూర్చోబెడతారు. ముంగడ కెమెరా ఉంటుంది పెద్దది, అలా కూర్చోబెట్టి అడుగుతారు. ఎవరైనా ఇంట్రొడక్షన్ చేయాలంటే లేస్తారు, మెల్లమెల్లగా అందరు లేస్తారు. లేచినప్పుడు ఒక టాపిక్ వచ్చింది, ఒక ఆయన మాట్లాడుతుంటే ఒక టాపిక్ వచ్చింది. ఏందనంటే, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసింది, కానీ నేను అయినా కూడా ఇప్పటికీ ఆమెతో తిరుగుతా, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది మాకు అని చెప్పి, ఆమె పెళ్ళి అయిపోయింది అని చెప్పి. అంత ధైర్యంగా చెప్పిండా? చెప్పిండు, బిగ్ బాస్ కదా అది, ధైర్యంగానే చెప్పాలి, ధైర్యం ఉంటేనే కదా బిగ్ బాస్. ధైర్యం ఉంటేనే బిగ్ బాస్ పోవాలనా, లేకపోతే పోవద్దా? లేకపోతే పోవద్దు.
అంటే ఇప్పుడు పోన వాళ్ళందరికీ ధైర్యం లేదని అర్థమా? ధైర్యం లేకనే ఆడిషన్ ధైర్యం ఆడిషన్ ఉన్న వాళ్ళందరికీ ధైర్యం ఉందని అర్థం ఏముంది? ఆడిషన్ ఇచ్చిన వాళ్ళందరికీ ధైర్యం ఉందని ఎట్లా చెప్తావు? ధైర్యం ఉంటేనే కదా మనం ముంగడికి వస్తాము, ధైర్యం లేదు వెనకాలే దాచుకుంటాం కదా. అంటే ఇప్పుడున్న వాళ్ళు ఎవరు పోన వాళ్ళందరికీ ధైర్యం లేదని చెప్తున్నావు నువ్వు? అవసరం లేదని చెప్తాలే. వాళ్ళకి అవసరం లేదా, వాళ్ళు అప్లై చేయలేదు, వాళ్ళకి జాబ్స్ ఉన్నట్టే, వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు. ఎందుకు ఈ పెంట అని అనుకునే వాళ్ళు కొంతమంది కూడా ఉంటారు కదా, ఎందుకు ఈ పెంట అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది. అంటే అందరూ ఉంటారు, అందరికి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి కదా. నాకు కూడా లేదు కదా. మీ డాడీ మమ్మీ సపోర్ట్ ఉందని చెప్పినావు కదా. మమ్మీ సపోర్ట్ చేస్తా, మా డాడీ ఇంతవరకు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు సపోర్ట్ చేస్తాం మా డాడీ. ఆ వీడియో చూసినప్పుడు మమ్మీ అయితే సపోర్ట్ చేసింది కదా, ఎవరో ఒకరైతే సపోర్ట్ చేయాలి కదా ఇంట్లో. డాడీ సపోర్ట్ చేయాలి, ఒకరు కాదు. పెద్ద పిల్లర్ సపోర్ట్ చేస్తేనే, ఒక ఇంట్లో ఒక మెయిన్ పిల్లర్ సపోర్ట్ చేస్తేనే ఏ పిల్లర్ అనేది నిలబడదు. నేను కొంతమందిని చూసిన, ఎందుకు ఇది అడిగినా అంటే చాలా మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకుండా వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారంట. నాకు కాల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. మీరు ఎందుకు వెళ్ళలేదని నేను క్వశ్చన్ చేస్తే, లేదక్క ఇట్లా ప్రాబ్లం ఉంది, మా ఇంట్లో సపోర్ట్ చేయరు అని చెప్పేసి మాట్లాడారు. అందుకే చెయ్యరు మా ఇంట్లో కూడా. నేను కూడా ఏదో ఒకటి చెప్పి బయటకు వచ్చిన తప్ప మా ఇంట్లో ఇదే అని చెప్పి రాలే నేను బయటికి ఆ రోజు. ఇప్పుడు ఆ మేడం ఇప్పుడు ఇంతమంది మాట్లాడిన తర్వాత నువ్వేం ఎక్స్ప్లెయిన్ చేసినావు అక్కడ? నన్నేం ఎక్స్ప్లెయిన్ ఏం చేయలేదు, నన్ను అడిగిర్రు. ఏం క్వశ్చన్ అడిగారు, చెప్పు నీ గురించి అని అడిగారు. చెప్పిన ఆమెకు అర్థం కాకపోతే హిందీలో మాట్లాడచ్చు కదా, రాదని చెప్పిన. ఎందుకంటే హిందీలో మొత్తం వచ్చినాక ఏమో మొత్తం హిందీలో అడిగింది అనుకో, అంత క్లియర్ గా కూడా రాదు మనకి హిందీ, అరెత్తురే కొట్టేస్తాం మధ్యలో. అందుకే హిందీ నేత మేడం తోడా తోడా ఆత అని చెప్పిన. మొత్తం వచ్చు కానీ తోడా తోడా ఆత అని చెప్పి మాట్లాడి, ఎందుకు రావాలనుకుంటున్నావు, ఎందుకు అంత అగ్రెషన్ అవుతున్నావు, నేను ఆడ ఉన్న వాళ్ళందరినీ తిట్టిన. ఎందుకు? అలవాటు. అంటే ఆ టాపిక్ మీద ఏదైతే మాట్లాడారో వాళ్ళంతా ఇట్లా ఎట్లా అంటే బయట వాళ్ళు తెలుసుకుర్రు, ఎవడెక్ కోరుతారు కెమెరాలో పడతారు వాళ్ళని సెలెక్ట్ చేస్తారు అని చెప్పి బయట వాళ్ళు తెలుసుకోరు, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరు వచ్చిన మంది. మనం అట్లా లేకుండే, నువ్వేం తెలుసుకోకుండా నేను వెళ్ళినావా? అన్ని తెలుసుకొని సైలెంట్ కూర్చున్నా. ఈ ముందు వెళ్ళిన ఇంతమంది ఇన్ని సీజన్స్ అయినాయి కదా, సో 9 సీజన్స్ కంప్లీటా? అవును. ఎవరు కూడా నీకు పరిచయాలు లేరా అందులో? ఎవరు కూడా నువ్వు కాంటాక్ట్ లో ఉండి అసలు ఎట్లుంటది, ఎట్లా మీటింగ్ పెడతారు, ఈ అగ్ని పరీక్ష చేసిన వాళ్ళు నీకు ఎవరు టచ్ లో లేరా? లాస్ట్ సీజన్ నుంచి స్టార్ట్, లాస్ట్ సీజన్ లో చేసిన వాళ్ళు కూడా నీకు ఎవరు టచ్ లో లేరా? అంతకుముందంటే వేరు జనరల్. నువ్వు ఇన్స్టాలో అందరినీ ట్రోల్ చేస్తూ ఉంటావు కదా, ఎవరో ఒకరు నిన్ను చూసి ఏ భరత్ అంటారు కదా. అంతగానం లేకుండా మనం ఏదో చిన్నగా ఇట్లా హైదరాబాద్ లో తెలిసిన వాళ్ళు, కానీ అగ్ని పరీక్ష స్టేజ్ మీద తెలిసినంత వరకు అయితే మనం పోలే. ఎంతవరకు వాళ్ళందరూ కూడా ఇన్స్టాలో ఉన్న వాళ్ళే కదా, వాళ్ళకి నేను గుర్తుపట్టాను, వాళ్ళు నన్ను గుర్తుపట్టలేరు కదా, అయితే నేనేం చేయాలి దానికి? నువ్వు మిలియన్ కొడుతున్నావు, నిన్నెందుకు గుర్తుపట్టారు? ఎట్లుంటది, సెలబ్రిటీస్ కదా వాళ్ళు, గుర్తుపట్టినా కొట్టనట్టు ఉంటారు, మనం వాళ్ళని గుర్తు అంతే కదా అన్న. మొత్తానికి నువ్వు తిట్టేసినావు అందరినీ, ఓన్లీ ఆడున్న వాళ్ళందరినీ తిట్టలే, మాట్లాడినా పాయింట్ బట్టి మాట్లాడినా. ఏమన్నారు అప్పుడు అందరు? ఆ 10 మెంబర్స్ అంటే నువ్వు నీతో కలిపి 10 మంది, నాతో కలిపి 9 మంది నీ మీద ఏమన్నా కోపం పడ్డారా, లేకపోతే లేదు భరత్ బానే మాట్లాడాడు అని చెప్పేసి అన్నారా? అట్లుండదు అక్కడ, నేను మాట్లాడింది వాళ్ళు జడ్జ్ చేయాలి తప్ప ఇలా ఎవరు జడ్జ్ చేసారు అంత లేదు ఆడ. ఓకే మేడం మేడం ఇంకొక తెలుగు వచ్చిన కూడా ఉంటాడు, అన్న ఉంటాడు ఒక ఆయన. ఓకే, ఆయన చెక్ చేస్తాడు, అంటే మాకు అర్థం కాకపోతే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీడియేటర్ లా. ఓకే, అట్లా అర్థమైనప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఆమె అడిగింది నన్ను, మరి వాళ్ళు అంతగానో మొరుకుంటారు కదా రాబాయ్, నువ్వు మరి ఎందుకు మాట్లాడలేవు మధ్యలో లేచి అని చెప్పింది. నాకు అదంతా యాక్టింగ్ లాగా కనిపిస్తుంది, యాక్టింగ్ మధ్యలో నేను వాళ్ళకన్నా ఎక్కువ చేయొచ్చు యాక్టింగ్ అని చెప్పిన. మరి నువ్వు మాట్లాడి ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ మాట్లాడి తప్పు మాట్లాడంటే వాడు చేసింది తప్పే, పిల్లలు వదిలేసినాక ఎట్లా తిరుగుతారు అబ్బాయి అని చెప్పి అని అడిగిన. అడిగినాక ఇడికి ఇంకొక ఆమె లేచింది, అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా అంతే. నేను అడిగినప్పుడు నువ్వు చెప్పని చెప్పి ఈమెను కూడా కూర్చోబెట్టేసిన. ఇంకొకటి వస్తాడు, నాలో కొట్లాటకు వస్తే నేను ఓన్ వదిలిపెట్టా అని చెప్తే ముట్టుకొని చూడ రైనా వండ పెడతాను అని చెప్పిన. ఎవరినన్నాను? వాడున్న కంటెస్టెంట్స్ అన్న. ఎవరైనా పేరు చెప్తావా? పేర్లు తెలియదు, పేర్లు చెప్పుకోమాడా. అక్కడ మీ పరిచయాలు ఏం చేసుకోరా? నేను ఎవరితో చేసుకోలేదు పరిచయాలు ఎక్కువ. మరి మిగతా 2-3 పేర్లు చెప్పినావు, సింగర్ పేరు, జాను పేరు. వాళ్ళు ఇప్పుడు తెలిసిరు కాబట్టి, ఇప్పుడు నెక్స్ట్ రౌండ్కి వచ్చారు కాబట్టి తెలిసింది. ఓకే, ముందు మీరు ఏం మాట్లాడుకోరు మీకు మీరు? లేదు కొత్త కదా, ఇప్పుడు అందరిని బాలు టైం పాస్ చేసిరని చెప్పిరు, మంచిగా మాట్లాడిరు అందరితోనే అన్నారు. మరి ఆయన బాలు ఇలా చేసిన టైం పాస్, బాలు అందరిని నవ్వించిండు. మేము ఉన్నాం మళ్ళా, బాలు ఒక 60 మంది ఉంటే 60 మంది మొత్తం ఇట్లా ఇమిటేట్ చేసిండు, వాళ్ళు యాక్టింగ్ చేసిండు. కాదు అసలు ఈ రౌండ్ ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ కి ఎట్లా వెళ్ళారు మళ్ళీ? నువ్వు సెలెక్ట్ చేశారు ఇప్పుడు ఈ రౌండ్ లా మేడం పాయింట్స్ ఇస్తో ఏం చేస్తావు, పేరు టిక్ చేస్తుంది. ఓకే, టిక్ చేసినాక మనకి మళ్ళీ మెయిల్ వస్తుంది. మళ్ళీ మెయిల్ ఇంటికి పోవడా లేకపోతే ఆనే ఉండడా? లేదు వెళ్ళిపోవాలి, ఇక నువ్వు జీడీ కాగానే వెళ్ళిపోవాలి బయటకి. ఇంకేమి చెప్పరు. అసలు జీడీ మీనింగ్ ఏంటి? గ్రూప్ డిస్కషన్. ఓకే చెప్పు. తెలుసు జీడీ అయిపోయింది అంటే బిగ్ బాస్ కొంతమంది చూడను. సరే సరే అట్లా ఇప్పుడు నాకే తెలియదు.
అందుకే చెప్తున్నా, జీడి అంటే తెలియని చెప్తా. ఏమనుకుంటున్నావా? నేను అదే క్వశ్చన్ లో ఉన్నా. అసలు బిగ్ బాస్ పోయినట్టే జీడి అంటే గుర్తుపట్టినాడు ఓడున్నాడు చెప్పింది. నాకు తెలియదు కదా మరి. డిస్కషన్ ఏమైతుంది ఏం అది లేదు. నాకు తెలియదు భరత్. సరే, జీడి అయిపోయినాక మళ్ళా మెయిల్ వస్తుంది. 5th నుంచి 25th వరకు డేట్స్ అవైలబుల్ పెట్టుకోండి మీరు. అగ్ని పరీక్ష షూట్ ఉంటుంది. ఫస్ట్ ఒక ఇంట్రో వీడియో ఉంటుంది, అదే ఇంట్రడక్షన్ వీడియో ఉంటుంది. ఇప్పుడు హోస్ట్ ఉంటారు, జడ్జిలు ఉంటారు, అందరు ఉంటారు, జ్యూరీ ఉంటుంది. వాళ్ళని ఇంప్రెస్ చేస్తేనే మీరు నెక్స్ట్ రౌండ్ కి హరువులు అని చెప్పి అంటారు. హరువులో దానికి ఏందో ఇక అన్నాక సరే అని చెప్పాను. దాని తర్వాత ఫోన్ చేస్తారు, ఇట్లా చూసి కాదు మీరు వచ్చిందంటే అవును చూసినాం. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చేస్తారు, ఈ బట్టలు వేసుకోవాలి ఆ బట్టలు వేసుకోవాలని చెప్పి. అంటే కాస్ట్యూమ్స్ వాళ్ళు ఇస్తారు లేకపోతే మీరు ఇంటి దగ్గర నుండి తీసుకోవాలి అంటే వాళ్ళు చెప్తారు ముందుగా. ఇట్లా లైటింగ్ ఎక్కువ ఉంటుంది కదా, ఈ లైట్ ఆడ కనిపించదు, తెల్ల వైట్ షర్ట్ కనిపించదు, అట్లా కలిసిపోతారు. మీరు ఆ కలర్ వేసుకోవద్దు, ఆ బ్రాండెడ్ ఉన్న బట్టలు వేసుకోవద్దు, బ్రాండ్ ప్రమోట్ చేయొద్దు, ఆ బొమ్మల బట్టలు వేసుకోవద్దు, ప్రమోషన్ కావద్దు వాళ్ళకి. ఎవరికైనా అంతే. ఇప్పుడు అట్లా అన్నప్పుడు వాళ్ళు వద్దంటే సరే వద్దు. ఇప్పుడు నువ్వు వేసుకున్న షర్ట్స్ వేసుకోవచ్చా? ఇది వేసుకోవచ్చు, ఏముంది దీంట్లో ఏం లేదు. బ్రాండ్ కనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది, పువ్వులు కనిపిస్తాయి, పువ్వులు కూడా ఉంటాయి, పువ్వులు అది కూడా చేస్తారు కదా. పువ్వులు ప్రమోట్ చేసినట్టు కాదు అంటే బ్రాండ్ అంటే స్పాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళకి దెబ్బ చేసినట్టు ఉంటాయి. అట్లా అన్నాక సరే బట్టలు అది అయిపోయినాక మళ్ళీ ఒక రోజు ముందు ఫోన్ చేస్తారు, ఓటీపీ ఏమి వస్తుంది, ఓటీపీ కోసం ఫోన్ చేస్తారు. పోయినాం 5th తారీఖు పోయినాం. 5th తారీఖు పోయినప్పుడు కూర్చోబెట్టారు, మంచిగా ఒక రూమ్ లేచి కూర్చోబెట్టారు. ఆగస్ట్ 5th కదా? ఆగస్ట్ 5th. 5th తారీఖు అంటే ఆగస్ట్ 5th. ఈ నెలనే మొన్ననే వచ్చిన. పోయినా అయిపోయింది, కూర్చోబెట్టేసారు. ఇక మంచిగా కూర్చోబెట్టారు, ఒక రూమ్ లేచారు. జైలు అనుకో ఇంకా అది. ఒక 70 మందిని ఒకటే దాంట్లో వేసేసారు, వాళ్ళ సల్లా వేసి ఇడిచారు. అంతే కదా. ఎంత పెద్దగా ఉంటది హాల్? అయినా హాల్ లాగానేనా? టెంపరీగా కట్టిరు, షెడ్ కట్టిరాడ మాకోసం, అలా కట్టిరు. అది మొత్తం కంజెస్టెడ్, ఇట్లా అంతా ఇరికిరికుండి, అంతా ఒకరి మీద ఒకరు పడేటట్టు ఉండే. అందుకే వాళ్ళకి కూడా కనిపించలేదు, కెమెరా పడితే అంత ఇంతమంది కూర్చొని కొన్ని వీడియోస్ బయటకు వచ్చాయి. అవేనా? అవే చైర్స్ కదా, సోఫాలు అవన్నీ. సోఫాలలో కూర్చోబెట్టారు, అదంతా మంచిగా నడుస్తుంది. ఇక నాకు ఏంటంటే కొంచెం జ్వరం వచ్చిండే ఆ రోజు కూడా. వాళ్ళందరూ చూసారు, భయపడ్డవేంది? వాళ్ళని చూసి కాదు, దానికన్నా ముందు రోజు భయం ఉంటే 70 మందిలో దొబ్బిలంటే భయం కాదా మరి? 70 మంది నన్ను చూసి భయపడాలి కానీ నేను 70 మంది చూసి మరి ఎందుకు వచ్చింది జ్వరం? జ్వరం నాకు ముందు రోజు వచ్చింది. జ్వరం రావద్దా మనిషికి? ముందు రోజు ఎట్లా వస్తుంది? పోతున్నాను భయంతోనా? భయంతో ఎందుకు వస్తుంది మేడం? ఏదో ఒకటి అగ్ని పరీక్ష పోతున్నాను భయంతోనే. కవర్ చేయకని చెప్పి ఈయన మస్తు ట్రోల్ చేస్తారు కదా, మీరు కూడా ఈ విషయంలో ట్రోల్ చేసుకోవచ్చు. జ్వరం వచ్చింది, భయపడి జ్వరం వచ్చింది అనుకుందాం. సరే భయపడే జ్వరం వచ్చింది. స్టేజ్ పోయినప్పుడు జ్వరాలు అంతా ఇరకటంలో ఏమైందంటే ఇక అంతా వాళ్ళ గాలల్లనే విత్తుల అన్నల్లనే అయిపోయి మనకేందంటే నెత్తి నొప్పి ఎక్కువ అయిపోయింది. నెత్తి నొప్పి అనేది ఎక్కువ అయిపోయింది. జ్వరం అనేటోడు ఎట్లుంటాడు, పేషెంట్ అనుకో. కొంచెం ఓల్డ్ సిటీ పోరాడు అనిపించుకున్నావా? పోరాడు అనిపించుకున్నా స్టేజ్ మీద. ఆడున్నంత వరకు అయితే నేను దాన్ని చూపించలే. మా ఇంటర్వ్యూలో కూడా అనిపించుకున్నావు. ఇంకా స్టార్ట్ కూడా చేయలే నేను మాట్లాడి. అయిపోయినాక అయితే లేకుండా ఆడ నాకు అయితే లేకుండా బయటికి పోవద్దు, లోపలనే కూర్చోవాలి. గోలు వేసుకోమంటే ఎన్ని గణం వేసుకోవాలి గోళీలు. దినమంతా అలానే కూర్చోబెట్టి ఫోన్ లేదు చేతిలో. నా దగ్గర ఉన్నది ఒక గోళీ, పారాసెటమాల్ పెట్టుకుని జోబులో, అది కూడా నేను పెట్టుకొని అయినా ఉంటది. ఆడున్నోళ్ళు కూడా ఇచ్చారు నాకు, జెండు బాంబు ఇమ్మంటే ఇచ్చారు. నెత్తిన వస్తే జెండు బాంబు పెట్టుకున్నా, చాయ్ తాగా, పాలు తెప్పించుకున్నా, ఇస్తారు అన్ని. ఫుడ్ వాళ్ళన్ని ఇస్తారు. టాబ్లెట్స్ కూడా ఒకవేళ అంటే అడిగితే ఏమని ఇస్తారు, ప్రాణం ఇచ్చినట్టు ఉండాలి. మంచిగా చూసుకుంటారు. నీ ఫాలోయింగ్ అట్లుంది మరి. కాదు అక్కడ ఉన్న రేటింగ్ కావాలి వాళ్ళకి అట్లా. వెరీ గుడ్, అట్లనే ఉండాలి. 70 మంది అందరినీ మంచిగా చూసుకుంటారు. నీకు ఏం ప్రాబ్లం కాకుండా అయితే చూసుకుంటారు. అదైతే బాధ్యత తీసుకుంటారు మంచిగానే. కానీ 5వ రోజు మొత్తం కూర్చోబెట్టేసి పొద్దున్న 8:30కు వచ్చి రాత్రి 8:30కు కూర్చోబెట్టి సారీ పేర్లు తీసిరు 10 మంది. సారీ డిలే అయిపోయింది ఈరోజు, ఇంట్రొడక్షన్ అవి వీడియోలు అన్నీ తీసుకునే వరకు కొంచెం లేట్ అయిపోయింది, టెక్నికల్ ఇష్యూస్ వల్ల మీ షూట్ రేపటికి పోస్ట్ పోన్ చేస్తున్నాం అని చెప్పి చేసే వరకు పుట్టినా కూర్చున్నా కదా అబ్బాయి ఇంతగానో అని చెప్పి అనిపించింది నాకు కూడా. కానీ బిగ్ బాస్ పోవాలని చెప్పి ఒక తపన ఉండే. వచ్చినాం, ఇందాక వచ్చినాం, ఉందేమో ఛాన్స్ అందుకే పంపిస్తారేమో అని చెప్పి అనుకుంటాం మనం కూడా. మంచిగా ఉంది ముంగడేమో ఉందని చెప్పి పోయినా మళ్ళీ తెల్లారి 8:30కి రమ్మంటే 7 గంటలకి వచ్చిన ఉంటుంది ఈరోజు అని చెప్పి. మళ్ళీ 7 గంటలకు వస్తే రాత్రి 12 గంటలకు నా షూట్ అయింది. నీది నైట్ 12? అంటే ఎన్ని 5వ తారీఖు అంటే 6వ తారీఖు నైట్కి 12కి నా షూట్ అయింది. జ్వరం తక్కువ అవ్వాలి, గోళీ వేసుకున్నా. అప్పుడే నెత్తికి ఎక్కువ వస్తుందని చెప్పి గోళీ వేసుకున్నా, జెండు బాంబు పెట్టుకుని అనుకున్నా. ఏ రోజు కూడా కాదని చెప్పి అనుకున్నా. 12 అవుతుంది, ఇంక ఈడేం చేస్తారమ్మా ఇంటికి పంపించేస్తారని చెప్పి గోళీ వేసుకున్నాం అనుకున్నా. షూట్ అని చెప్తే అరే పంపించింది. మేకప్ ఒక వేసిరిగా మేకప్ వద్దురా వేసుకున్నా, కొంచెం వేసుకున్నా, ఖరాబ్ అయిపోయింది ముఖం. దానివల్ల కొంచెం అంటే అలవాటు లేదు కదా మనం. ఎవరికి రావద్దేమో నాకు తెలిసి.
చేసిన అంటే ఆడ ఉన్న 2 రోజులు కూడా ఆలోచించిన ఎట్లా ఏం చేద్దాం, ఎట్లా చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి. అందరి ఇప్పుడు లోపల పోయినోడు మళ్ళీ బయటకు వస్తే మమ్మల్ని కలవనీకి లేదు, వాడిని ఎక్కడో తీసుకోతారు ఇక. నీతో వచ్చిన వాళ్ళని ఆడున్న 70 మంది లాగా అవుతుంటాయి కదా, ఫస్ట్ డే ఒక 5, 6, 10 మంది అయినాయి అనుకుందాం. ఆ 10 మందికి మళ్ళీ మీరు కాంటాక్ట్ లో ఉండరు, కలవద్దు, ఇంకా ఎవరు వాళ్ళు వెళ్ళిపోవడం కాదు, వాళ్ళు పంపించేదాకా వాళ్ళ బాధ్యత అది. కొన్ని తీసుకొని వాళ్ళ ఇంటికాడ ఇది ఏమంటారు గేట్ బయట దాకా వదిలేసేదాకా వాళ్ళ బాధ్యత తీసుకుంటారు. ఆహా, ఉంటే ఏదైనా జరిగిందని వీళ్ళకి మన చెప్తారా, మీరు ఇట్లా ప్రిపేర్ కండి అనేది ఉంటాడు ఎంబడ పోలీస్ లా. ఓకే, ఒక దొంగ పోలీస్ అన్నట్టు ఉంటారు, దొంగ పోలీస్ ఆట ఆడతారు అంతా. అటు పంపిస్తున్నాడు, అటే పోతున్నాడు, ఇటు పంపిస్తున్నాడు, ఇటు ఉంటాడు, బ్యాగ్ తీసుకున్నాడు, బ్యాగ్ అంతా ఎక్కడ సెట్ ఉంటుంది మంచిగా. ఆగం ఆగం జగన్నాథం. పోయినా 6 తారీఖు 12 గంటలకి నన్ను స్టేజ్ మీద పంపిస్తాను. రుబాబ్తోనే పోయినా, కాన్ఫిడెన్స్ మన దాంట్లో. మొత్తానికి భరత్ పోయిన తర్వాత నీ ఎంట్రీ కూడా అసలు చాలా బాగా ఇచ్చావు, అంటే అందరు ఎంట్రీలు నార్మల్ గా అయితే. అది ఎందుకు ఇచ్చిన అంటే నాకు కొంచెం అర్థమైంది ఏంటంటే రిజెక్ట్ ఎక్కువ మందిని చేస్తారు. ఇప్పుడు 70 మంది 20 మందిని చేయాలన్నా కూడా ఇప్పుడు 70 మంది లెక్క 20 మందిని చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయారు వాళ్ళు ఎట్లయినా. అది మాకు తెలిసింది. తెలిసినప్పుడు మనకు కూడా కొంచెం లోపల ఉంటుంది కదా, 20 మందిని మనం ఒక్కరు ఉండాలి రా ఎట్లయినా వేసి. ఇప్పుడు నేను స్టేజ్ మీద కుట్టిగానే పోయినాను అనుకో, అంత క్లిక్ కాకపోతుంది, పిచ్చోళ్ళనే చూస్తున్నాను, నన్ను కూడా ఈడేం చేసిండ్రు అన్నట్టు మాట్లాడుతుంది. కానీ నేను వాళ్ళు అడుగుతారో లేదో అని విషయం పక్కకు పెడితే నా దగ్గర ఏముందో మొత్తం బయట పెట్టేద్దాం. ఫస్టే వచ్చుడే పాట పాడుకుంటూ వచ్చిన పాట అనేది అందరిని ట్రోల్ చేసి అలవాటు అయిపోయింది. అదే పాట కూడా ఎందుకు నేర్చుకున్నా అంటే, అరే నువ్వు ఇంతగానం ట్రోల్ చేస్తున్నావు, నీకు వచ్చా చక్కగా పాట పాట అంటే పాడి చూపించిన. కాదు, నువ్వు రమేష్ ని కూడా కలిసినావు కదా పాట పాడి. కలిసి అన్న మెసేజ్ చేసింది నాకు, చాలా బాగా చేస్తున్నావు తమ్ముడు అంటే, ఇంకోసారి నీతో చేసి ఇంకా చాలా బాగా అయిపోతాను అన్న కూడా ఒప్పుకుంటు, మంచోడు. అంటే నేను ఏమంటే అప్రిషియేషన్ చేసిన, నేను కూడా చాలా మంచి పాటలు పాడుతాను, వెరీ గుడ్ టాలెంట్, నీలా కొంచెం నేను కూడా కొన్ని పాటలు నేర్చుకుంటున్నా, ఏమనుకోకు ట్రోల్ చేస్తున్నా అని చెప్పి. ట్రోల్ చేసిన కూడా నేను ఏంటంటే ఫాలోవర్స్ కోసం, నిజం చెప్తున్నా, ట్రోల్స్ చేస్తుంది నేను ఫాలోవర్స్ కోసం. కానీ నేను ట్రోల్ చేయాలి, ట్రోల్స్ వల్ల పెద్ద కావాలని చెప్పి నా కోరిక అది కాదు. నేను ఏంటంటే నా వాయిస్ ఏందనేది పబ్లిక్కి తెలవాలి. పబ్లిక్కి తెలవాలంటే నేను చిన్నప్పటి నుంచి ఇట్లా వీడియోలు చేస్తుంటే, అంటే ఇంటర్ నుంచి వీడియోలు చేస్తుంటే ఓటు దిగకపోతున్నాను. పంపరి భరత్ అని ఇన్స్టాగ్రామ్ లో పేరు పెట్టుకున్నప్పుడు మా ఇంట్లో మా దోస్తులు సర్నేమ్ పంపరి భరత్ మా పేరు పెట్టుకున్నప్పుడు మా దోస్తులు మా ఏమంటారు మా ఇంటికాడ ఉన్న వాళ్ళు తప్ప ఎవరు చూడకపోతుండే, మెచ్చుకుంటుండే. వాళ్ళు కూడా అంత మంచిగా చేస్తాం, మరి ఎందుకు రీచ్ వస్తారు, ఎందుకు రీచ్ వస్తారు అని చెప్తే నాకు కూడా కొంచెం అనిపించింది, అరే 3-4 రోజులు కష్టపడదాం ఒక్క వీడియోని కల, మరి ఎందుకురా ఇంతమంది చూస్తారు అంటే ఆ వీడియోలో పెట్టుకుని ఆడిషన్ కూడా ఇవ్వలేం మనం. ఎందుకంటే ఆడిషన్ అంటే ఓన్ వాయిస్ ఉండాలి, టాలెంట్ ఏదైనా ఓన్ గా చూపారు. అవి దానికి పనికి రాకపోతుండే, ఈడ పనికి రాకుండా అవుతున్నా, ఆడ పనికి రాకపోతున్నా, ఈడ ఇంట్లో ఏం పనికి రాకుండా అవుతున్నా, పిచ్చిలేస్తుండే ఇంట్లోగా నాకు. అందుకే వదిలేసారు అవి అని చెప్పి చదువుకు వెళ్ళిపోయినా. మళ్ళీ చదువుకుపోయినా, చదువు కంప్లీట్ అని చెప్పి డిగ్రీ చేసిన, పీజీ చేసిన. అయిపోయినాక చేస్తుంటే ఒక అన్న కలిగింది ఇన్స్టాగ్రామ్, ఇట్లనే మధ్యలో స్టార్ట్ చేసిన, వద్దులేరు నాకు జాబ్ అవుతుంది అని చెప్తే శివాన్ అని చెప్పి ఒక అన్న కలిగింది. ఎన్ని రోజుల నుండి చేస్తున్నావు ఇన్స్టానేమో నేను స్కూల్ ఉన్నప్పుడు నుంచి నడిపిస్తున్నా, వీడియోస్ ఇంటర్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన. అయితే అది అయిపోయినాక చేస్తున్నప్పుడు అన్న వచ్చింది, అన్న ఇట్లా వేసి చూడు, నువ్వు చేద్దాం అనుకున్న కంటెంట్ మంచిగానే ఉంది, కానీ నీకు దానివల్ల రీచ్ రాదు జల్లి, నువ్వు ఈ ట్రోల్ స్టార్ట్ చేయి, దానివల్ల నీకు రీచ్ జల్లి వస్తుంది. సరే ఇంత మంచిగా చెప్పిండు, అందరి మాటలు ఏంటో ఏం మాట కూడా ఇందాం ఒకసారి అని చెప్పి విన్నా. ఒక 3 వీడియోలు చేసిన, 3 వీడియోలకి 3 మిలియన్ వ్యూస్ వచ్చింది డైరెక్ట్ చేసిన ట్రోల్స్కే. మరి ఎంత మంచిగా ఉంది, కష్టం లేదు. ఆ 3 వీడియోలు ఒక రోజులోనే చేసిన నేను. ఇంత ఈజీగా ఉంది, ఇంతమందిని కమాంచుకున్నా, మరి దీనికి ఎందుకు పోతలేరు అని చెప్పి ఈ 3 వీడియోలు చేసిన తర్వాత నేను చేసే వీడియో చేసిన, నేను కంటెంట్ చేసే వీడియో చేసిన. కమాయించుకున్నాడు అంటే ఫాలోవర్స్ ని గెయిన్ చేసుకున్నాం. ఓకే, నాకు అంటే కొన్ని పదాలు తెలివేగా తెలుసుకోవాలి కదా. అదే పాట పాడడానికి రీజన్ ఏంది? ఫస్ట్ నువ్వు ఎంట్రీతోనే మొత్తం మన వాయిస్ కి సెట్ అయిన పాటనే, దాని వల్ల కొంచెం ఎక్కువ రీచ్ వచ్చేసింది. ఆ భూతం రమేష్ అదే ట్రోల్ చేసిండు, ఆడ ఈడ ఏడ చూడు బిడ్డ, కొనికే పుట్టాలింక పడితేనే నా నీడా, బొంద పెడత మాలిక్నైనా కూడా, వాని చావు రాసుకొచ్చిన దేవుని కాడా అని చెప్పి నేను వాడినా. ట్రోల్ చేసింది ఆ పాట మీనింగ్ తెలుసా నీకు? తెలుసు. వాళ్ళని ఉద్దేశించి వాడినావా? ఉద్దేశించే చేసిన నేను. డైలాగ్ చెప్పింది కూడా వాళ్ళ ఉద్దేశించి, మీ పద్ధతులే తప్ప అని చెప్పిన డైలాగ్ ఆడ. ఒకసారి డైలాగ్ చెప్పవా? మంచిగా చెప్పావు. ఏంది డైలాగ్ చెప్పు. డైలాగ్ చెప్పలే, మంచిగా చెప్పిన ఎట్లా చెప్పు నువ్వు ఇప్పుడు ఇక్కడ చెప్పు. ఏ డైలాగ్ చెప్పాలి? మంచి పద్ధతిలో చెప్పినా అంటున్నావు కదా. చెప్పిన డైలాగ్ చెప్పాలి. అలా చెప్పు, డైలాగ్ చెప్పని అడిగింది. యాక్టింగ్ వచ్చు సరే, ఒక డైలాగ్ చెప్పు నీకు ఇష్టమైన హీరో అంటే. నాకు ప్రభాస్ ఇష్టం, ప్రభాస్ డైలాగ్ చెప్తా అని చెప్పినాక, మీ పద్ధతులే తప్పు, కాటేరమ్మ పలకాలంటే పశువుల సంతకి పోవాలా,
మందలో బాగా ఒళ్ళు చేసి కొమ్ములు తిరిగిన పొట్టేల్ని పట్టాలా, పట్టి ఈడ్చుకు రావాలా, ఆడి మెడలో దండేసి ముఖాన పసుపు కుంకుమ పూసి కత్తి రాయికి పెట్టి నూరాలా, ఆడి మొక్కల నీళ్లు చల్లాలా. అది వల్లు జలతరించిన వెంటనే బిగ్ బాస్ కి పోనా అని చెప్పిన, బయటికి పోనా అన్నారు. అంత అట్లా అన్నారు. ఇంత మంచిగా చెప్పిన, ఇంత మంచి కాదు, ఇంకా మంచిగా చెప్పిన. ఇంత నిలబడితే ఇంకా మంచిగా వస్తుంది డైలాగ్, డెలివరీ మంచిగా ఉంటుంది. ఇప్పుడు కూర్చొని చెప్పాలంటే మొగాళ్ళ ఎవడు పడతాడు మొగాళ్ళ అండి కాదు, ఇంటి పేరు కాదు, ఊరి పేరు కాదు, బై బర్త్ బ్లడ్ లో ఉండాలా కొడక. నేను ఒక్కనే వస్తాను తెలుసుకోవడం, 100 మందిని కాపలా పెట్టుకున్న మీరు మొగాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. బాడీ గార్డ్స్ లేకుండా, గన్స్ లేకుండా ఎవరిని ఈక కూడా పీకలేరు. ఎలా చెప్పుకుంటారా మీరు మొగాళ్ళని? రే మీరు నిజంగానే మొగాళ్ళు అయితే నేను మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా. గన్స్ కత్తులు లేకుండా నన్ను చేతులతో కొట్టి చంపేయండి. ఒక్కడు వచ్చినా సరే, ఒకేసారి అందరు వచ్చినా సరే నన్ను చంపేయండి. మిస్ అయ్యిందా? 6వ నిమిషం నుంచి నేను కొట్టిన మొదట ఒక్కొక్కని ఒకే దెబ్బకు చంపేస్తారు, 2వ దెబ్బ ఉండదు. రే నిన్ను నీ కొడుకుని మాత్రం కుక్కను కొట్టినట్టు కొట్టి చంపేస్తా, మా నాన్న మీద రండ్రా అని చెప్పొచ్చు. కానీ వేస్ట్ అడేది చెప్పలే అంటే వాళ్ళు చూస్తలేరు నేను ఏం చేస్తాను అనేది, వాళ్ళు పట్టించుకుంటలేరు ఎక్కువ. కాదు ఇప్పుడు ఈ డైలాగ్ అంతా వాళ్ళని ఉద్దేశించి చెప్దాం అనుకున్నావా? అనుకున్నా, వాళ్ళని ఉద్దేశించే పాట పాడినా. ఆడ ఈడ ఏడ చూడు బిడ్డ అంటే నువ్వు ఎక్కడ చూసినా అలాంటి దొరకరా నీకని చెప్పిన. వణుకే పుట్టాలి ఇంకా పడితేనేనా నీడా పట్టింది కదా. నేను ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అందరు వాళ్ళని తింటే తప్ప నన్ను ఒక్కడు ఒక మాట అని. అదే నేను సంపాదించుకున్నా, ప్రేమ సంపాదించుకున్నా కదా ఏదో ఒకటి అని చెప్పి. ఇంత మంచిగా చేసినావు, బాగా మాట్లాడుతున్నావు. అంటే జనరల్గా జనాలు కూడా నిన్ను ఎక్కువ చూస్తూ ఉంటారు, నువ్వు పెట్టే ట్రోల్స్ ఏమైనా కూడా క్యాజువల్ కొంతమందిని ఉద్దేశించి చెప్తావు. ఇంకా నిన్న మొన్న ఒక వీడియో పెట్టినావు భరత్, టాక్సీనా అది ఒకసారి టాక్సీ ఏమైంది బేటా టాక్సీ అంటే ఆయన ఏదంటే ఒకప్పుడు ట్రోల్ చేస్తే ఆయన కూడా నాకు ట్రోల్ చేస్తాడు. నువ్వు నవదీప్కి ఆ వీడియో చేరాలని అతను పెట్టుకున్నాడు కదా వీడియో, అంటే బిగ్ బాస్ వరకు ఆ వీడియో పంపించండి. అవును నేను అందుకే వేసిన. ఒకసారి డైలాగ్ చెప్పావా మళ్ళీ? అంటే వేసి నవదీప్ అన్నయ్య నాకు బిగ్ బాస్ పిల్లలనుందన్నయ్య అంటే, అరే ఆడు పోతే నువ్వు ఇంక వెళ్ళాలంటున్నావు రా, నీ రీల్ కాదు కదా, నీ స్టేజ్ మీకు వస్తే నన్ను 5 నిమిషాలు చూడలేడు అని రీల్ చూస్తాడు అనుకుంటున్నావు రా అని చెప్పి. నువ్వు చెప్పే పద్ధతిలో చెప్పు, అది కావాలి నాకు. అదే ముంగడుంటే చెప్తా అట్లా. నేను అనుకో నాకు రాదు, మాట్లాడు మ్యాక్సిల్ నువ్వు మాట్లాడు. నేను మాట్లాడాలా? మాట్లాడు ఇట్లా ఇట్లా ఏనికి వస్తుంది, నువ్వు చేసినట్టు ఏనికి వస్తుంది. బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నా, నన్ను పంపించండి. ఇట్లా అడిగితే వాళ్ళు పంపారు అంటే అది రాదు. చెప్పు ఏదో ఒక ట్రోల్ చేస్తావు కదా, చూస్తుంటే అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఉప్పల్ వాళ్ళు చూస్తుంటే అట్లా ఓన్తే వాళ్ళకు ఉంటది. ఇప్పుడు నువ్వు నేను అదే చెప్తా, నేను అట్లనే చెప్పాలనుకుంటున్నా, అట్లనే చెప్తున్నా. ఇట్లా నేను నీకు చేయొచ్చు, ఇట్లా ఇట్లా అది రాదు, చూసి వస్తుంది. నేను కూడా ఇట్లా నేను చేయొచ్చు, అది కాదు అట్లా. సో భరత్ వీడియోలు ఇట్లనే ఉంటాయి, చూస్తూ ఉంటే నవ్వుకోవచ్చు. నేను అంటే రెగ్యులర్ చూస్తా భరత్ వీడియోస్ సీరియస్గా. యాక్చువల్గా భరత్ ఇంటర్వ్యూ కూడా మా ఫ్యామిలీలో దాదాపుగా చాలామంది అడిగారు, నాకు పెట్టారన్నట్టు లింక్స్ ఖచ్చితంగా చెయ్యండి అని. ఆ టైంలో అడిగా, మాలోపే భరత్ నిజంగా అగ్ని పరీక్షకి వెళ్ళి రావడం, మళ్ళీ నేను ఇంటర్వ్యూ తీసుకోవడం నాకు హ్యాపీ అనిపిస్తుంది. చాలా ట్రోల్ చేస్తాడు అసలు. ఒక 2 minutes అయితే భయంకరంగా నవ్వుకోవచ్చు. అంటే ఆయన మాట్లాడే విధానమైన స్లాంగ్ అయినా కూడా తొందరగా జనాలు ఏంటంటే అట్రాక్ట్ అయిపోతారు. అంటే ఒక 2 minutes రిలాక్స్ ఇట్లాంటి వీడియో చూడొచ్చు అనుకుంటారు. బట్ ట్రోల్ చేసినా కూడా చాలా క్లియర్గా చెప్తున్నాడు, నేను ఫేమ్ కోసమే చేస్తున్నాను, మీరు ఎవరు దాన్ని అంత తీసుకోకండి. ఒకవేళ కావాలనుకుంటే భరత్ని కూడా ట్రోల్ చేయొచ్చు, అంతే కదా? ఖచ్చితంగా ఏం చేస్తే వాళ్ళు కూడా వాడాలి. మొత్తానికి నువ్వు ఆ పాట పాడిన తర్వాత డైలాగ్ చెప్పినావు కదా, డైలాగ్ పాట పాడుకుంటే డాన్స్ చేసిన ఆయేష్ చెప్పు కూడా వచ్చిన. అవును, మరి మాదాకా ఎట్లా వేసినావు? కాళ్ళతోని బూట్లు ఇప్పేసిన. అంటే ఆడ ఏమైందంటే బూట్లు వేసుకున్నా కదా, ఇట్లా స్టేజ్ మీద ఇట్లా వేస్తే జారతలేదు బూట్ జారతలేదు. వీళ్ళు ఎట్లుంటారు కొడుకులు, ఏదైనా చిన్నది చేస్తే అది పట్టేసుకుంటారు. నేను అన్ఫిట్, నువ్వు ఎన్ని తెలిసిపోతుంది అని బిందు అంటది ఫస్ట్. నువ్వు ఎన్ని తెలిసిపోతుంది, నువ్వు అన్ఫిట్ అంటే గలీజ్ అయిపోతావు మనం అని చెప్పి నేను ఏం చేసిన, పాట పాడుకుంటే బూట్లు ఇప్పేసిన. మైండ్ గేమ్ నేను కూడా అన్నా, బూట్లు ఇప్పడం అంటే ఎంత పెద్ద మాట స్టేజ్ మీద. అమ్మో కష్టం, మరి తెలియదు, కష్టపడ్డావు. బూట్లు ఇప్పి స్టెప్ ఎట్లనే వస్తుంది, ఇక వద్దన్న జారుతాయి సాక్స్ దాని మీద. జారనే మంచిగా చేసిన స్టెప్ చేసినాక డైలాగ్ చెప్పుకుంటా లేచిన. చెప్పు అంత మంచిగా ఉండే. అంత అయిపోయినాక ఒక 200 పేపర్స్ బుక్ ఇచ్చారు మాకు జీడీలా. బుక్ దానికి ఒక
200 క్వశ్చన్స్ బుక్ 50-60 పేపర్స్ ఉంటుంది, ఇంత దొడ్డుగా ఉంటుంది బుక్. అది ఉన్నప్పుడు ఏమైందంటే దాంట్లో సరే ఫస్ట్ నువ్వు ఏం చదువుకున్నావు, మీ డాడీ ఏం చేస్తాడు మొత్తం రాయాలి నీ బయోడేటా. ఒక 3 పేపర్లే, ఇంకా తవ్వడం చాలా ఉంది. బయోడేటా 3 పేపర్లు ఉంటుంది. నువ్వు ఇంకా తర్వాత పోతున్నా కొద్దీ ఒక డైలాగ్ రాయి, ఒక జోక్ రాయి, ఒక పోయం రాయి, ఒక పాట రాయి, ఇంకేంది నువ్వు చచ్చిపోతే నీ బొంద మీద ఏం రాయాలి పేరు అని చెప్పి ఇట్లా పిచ్చి పిచ్చి క్వశ్చన్ ఉన్నట్లా నేను ఏం చేసిన అంటే, అన్న ఇదేందని అంత పిచ్చి పిచ్చిగా ఉన్నాయి క్వశ్చన్ అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగిన. అడిగితే ఏం లేదు సరదాగా రాసేయాలి, నువ్వు రపరప ఇట్లా చేస్తావు వీడియోలో, అట్లా సరదాగా రాసే అని చెప్పి. సరదా అంటే ఇక మన దాంట్లో ఏంటంటే లౌండ్ పన, టైం పాస్. బుక్ అంత మంచిగా చెప్తున్నా సరదాగా బుక్ ఇచ్చినోడే లౌండ్ పన ఏమన్నప్పుడు ఇక అనకన్నా ఎక్కువ చేస్తాను లౌండ్ పన. బుక్ ఇచ్చిన రాసిన వచ్చింది, జోక్ రాయమంటే జోక్ కూడా రాసినల్లా. అది నువ్వు బిగ్ బాస్ ఏందని అడిగినాను, ఐసీయూ అని చెప్పిన. బిగ్ బాస్ కి ఎందుకు వస్తున్నావు అని అడిగి, వెకేషన్ కోసం వస్తున్నాను. ఇప్పుడు ఇంట్లో నేను కంపేర్ చేసుకుంటే ఇంట్లో కన్నా తక్కువనే ఉంటుంది పని కాడ, నేను ఇంట్లో చేసే పని కన్నా ఆడ తక్కువనే అనిపిస్తుంది. వెకేషన్కి వస్తున్నా అని చెప్పాను. అది ఏమైపోయింది అంటే జీడీ అయిపోయింది, అంత అయిపోయింది. స్టేజ్ మీదకి పోయినా కదా, నేను యాక్టింగ్ అంతా చూపిస్తున్నాక శ్రీముఖి తీసి ఫస్ట్ నవదీప్ అడిగిండు బిగ్ బాస్ అంటే ఏందని అడిగిండు. చెప్పిన ఒక రియాలిటీ షో అని చెప్పిన. అవును అది అందరికి తెలిసిందే, నీకు తెలిసింది ఏంది, నీకు అర్థమైంది తెలిసింది ఏంటి చెప్పు భరత్. బిగ్ బాస్ అంటే అట్లా కాదు, వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఆడ ఏం చెప్తున్నా దాని తర్వాత వాళ్ళు అడిగింది చెప్పినాక ఈ మధ్య మధ్య డిస్టర్బెన్స్ మర్చిపోతున్నా. మధ్య చాలా డైలాగ్ మర్చిపోయి ఇప్పటికి పిచ్చి డైలాగ్ వస్తున్నాయి. అయితే నవదీప్ అడిగింది బిగ్ బాస్ అంటే ఏంటంటే ఒక రియాలిటీ గేమ్ షో అన్న అని చెప్పినాక అది అందరు తెలిసింది, యాడ్లు వస్తుంటుంది అని చెప్తున్నావు. నీకేం తెలుసు అంటే మనం ఏందనేది ప్రూవ్ చేసుకునే ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పిన. కరెక్ట్ చెప్పినావు అన్నాడు. సరే కరెక్ట్ చెప్పినావు అన్నాక ఈ నుంచి ఈమెకి వేసింది, మరి నువ్వు వెళ్ళేందుకు ఇట్లా రాసినావు, ఏం రాసినా వెకేషన్కి వస్తున్నాను రాసినావు, ఐసీయూ అని రాసినావు అంటే ఐసీయూ అంటే ఏంది అని అడిగింది. తెలియదు అని చెప్పిన. చదువు రాకనే కానీ నీటి దాకా వచ్చిన అని చెప్పి వేసిన, పీజీ చేసిన అని చెప్పి నాకు తెలుసు, మంచిగా అవుతా అని చెప్పి నాకు తెలుసు. ఐసీయూ ఫిల్ఫా ఇప్పుడు అడిగినా నాకు తెలియదు. సో ఇప్పుడు ఆ బయోడేటా మీకు రాయమని ఇచ్చిన దాంట్లో నువ్వేం చదివినావు ఏంటి అనే దాంట్లో లేదా, అందులో రాయలేదా? రాసిన. వాళ్ళు అవన్నీ కాదు, వీళ్ళని ఎట్లా బయటికి తీద్దాం, ఓకే రిజెక్ట్ చేసేసేయాలి అంతే మైండ్ లో. అంటే వాళ్ళు మాట్లాడిన ఫస్ట్ మాటలనే అర్థమైపోయింది. వాళ్ళు ఇప్పుడు నేను ఎంతగానో మొత్తుకుంటున్నా అంటే అడిగి పోయి, ఇప్పుడు నువ్వు శ్రీముఖి చెప్తుంది అడిగే నువ్వు ఎందుకు రాసినావు అంటే వాళ్ళు సరదాగా రాయమన్నారు ఆ రోజు. సరదాగా రాయాలంటే ఇంకా నాకన్నా టైం పాస్ చేస్తాడు, నువ్వు నవ్వుకుంటే నవ్వులాటగా రాసిన. నేను అన్ని నువ్వు ఒక్క క్వశ్చన్ చూసినావు కానీ నన్ను అన్ని నవ్వుకుంటేనే రాసిన, సరదాగా రాసిన. ఒక నా ఎడ్యుకేషన్, మా ఇంట్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవన్నీ తప్ప, అవన్నీ నిజం రాసిన తప్ప వేరే అన్ని నేను సరదాగా రాసింది. ఆ జోక్ రాసింది అంతే, ఆ బొందల మీద రాసింది అంతే. అది బిగ్ బాస్ కి ఎందుకు వస్తున్నావు అన్ని అడుగున్న ప్రతి క్వశ్చన్ నేను కామెడీ వేలో తీసుకొని ఆన్సర్ చేసిన తప్ప సీరియస్ గా తీసుకోలేదు. నువ్వు మళ్ళీ శ్రీముఖికి చెప్పావా మరి మీ వాళ్ళే రాయమన్నారు కదా అని చెప్పిన. ఎవరు రాయమన్నారు, అట్లా ఉండదు, నువ్వు అట్లా ఇట్లా అనుకుంటావు అంటే మేమంతా పిచ్చోల్లా కనిపిస్తున్నామా? మేము ఇంత పెద్ద స్టేజ్ వేసి ఇన్ని రోజులు కూర్చోబెట్టి ఇన్ని పైసలు ఖర్చు చేసి ఇంత పెద్ద జడ్జిలను పెట్టి మేమెంతా నీకు ఎట్లా పిచ్చోల్లా కనిపిస్తున్నావు అంటే నేను పిచ్చోల్లా అని చెప్పి రాసిన నా బుక్ లా. రాయనప్పుడు నువ్వు ఎట్లా అంటావు, నువ్వు అబద్ధాన్ని కప్పిపించుకుంటున్నావు అని చెప్తావు. రాసింది నేను, చెప్తుంది కూడా నేనే నీకు సరదాగా రాసిన అని చెప్పి. నువ్వు నిజం ఎట్లయితావు? ఇప్పుడు చెప్పింది తినాలి కదా నువ్వు, నా మాట వింటలేరు. నేను డాన్స్ చేసిన, పాట పాడినా, యాక్టింగ్ చేసిన, ఎంటర్టైన్ చేసిన. నీకు అలా నచ్చకపోతే నువ్వు ఆ పాయింట్ మీద నువ్వు నన్ను పెట్టి నువ్వు బయటకు పంపి, నేను ఒప్పుకుంటా. నువ్వు నన్ను టాస్క్ అని చెప్పి నేను బుక్ లో సరదాగా రాసిన కదా, నువ్వు సరదాగా వచ్చినావు, టైం పాస్ చేయడానికి వచ్చినా అని చెప్పి బిందు రెడ్డి ఇచ్చింది. సరదాగా నువ్వు వచ్చినా నువ్వు అనుకుంటున్నావు కదా, సరే నువ్వు నాకు ఒక టాస్క్, ఒక ఫిజికల్ టాస్క్, ఒక ఏదైనా ఒక పిచ్చి గేమ్ అని నేను చేసి నేను ఓడిపోతే నేను నా అంతటా నేనే బయటకు పోతా అని చెప్పిన. నువ్వు ఏం లేకుండా నువ్వు ఎట్లా రాస్తావు, నేను పిచ్చోల్లా కనిపిస్తున్నామా? బిగ్ బాస్ అంటే నీకు టైం పాస్ లాగా అయిపోయిందా? ఇంతమంది గెలిచిన వాళ్ళంతా పిచ్చోల్లా, వచ్చిన వాళ్ళంతా పిచ్చోల్లా, పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా పిచ్చోల్లా అంటే నేను ఎందుకన్నా పిచ్చోళ్ళన్న మాట నేను అన్నా. సరదా అంటే దేంది? టైం పాస్ గా రాసిన దాన్ని అంత పెద్ద సీరియస్ చేస్తే నువ్వు అసలు సరదా అనేదే కాకుండా కదా ఆ రోజు నన్ను. నేను రాసింది నేను ఒప్పుకుంటా, కానీ నేను రాసింది కామెడీ వేలో రాసిన. సో అంటే ఈ మేనేజ్మెంట్ వాళ్ళు రాపిచ్చేది వీళ్ళకి తెలియదు అన్నట్టు, తెలిసే ఇట్లా బిహేవ్ చేస్తారా, తెలియక బిహేవ్ చేస్తుందా? అట్లా కాదు, అక్కడ రాసిన అందరు సీరియస్ గానే రాసి, నేను నా మైండ్ వేరే ఉంది. మనం టైం పాస్ ఎంటర్టైన్మెంట్ చేద్దామని చెప్పి పోయినా. ఎంటర్టైన్మెంట్ చేద్దామని పోయినప్పుడు నేను అడిగిన, అన్న ఈ క్వశ్చన్ లేదా అన్న పిచ్చి క్వశ్చన్లు ఉన్నాయి అంటే సరదాగా రాయమంటే వాళ్ళు చెప్పినందుకు నేను రాసిన. లేకపోతే నేను కూడా సీరియస్ గా రాస్తున్నా, నా దూల నేను అడిగి తప్పు చేసిన అన్న. అంటే నువ్వు మళ్ళీ అడగలేదా వీళ్ళు ఇట్లా చెప్తున్నారు ఏందో కనుక్కుందాము, నేను ఇట్లా అడిగినాను, ట్రై చేయలేదు? అక్కడ ఏముండదు, అక్కడ ఒకసారి అడుగుతాము, రాసేసాం, బుక్ ఇచ్చేసాం, జీడీకి వెళ్ళిపోతాం. మళ్ళీ బుక్ స్టేజ్ మీదకి వచ్చింది, నాకు కూడా వస్తాను అడదాకా వచ్చింది. సరే తీసిర్రు, అలా ఒక్క క్వశ్చన్ లేదు మేడం, అన్ని క్వశ్చన్ అట్లనే చదివితే మీకే అర్థమవుతుంది అని చెప్పిన. జోక్ గురించి అడిగిన, చెప్పిన నేను దేర్ వాజ్ ఎ జోకర్, he went to make a jokes.
he don't know how to make a joke. He came to me and asked me to joke. I said there is no joke in this question, so I forwarded it to next question అని చెప్పి రాసిన. అంటే దాని అర్థం ఏంటంటే ఆ జోక్ రాయమంటే నేను జోకర్ని కాదు జోక్ రాయడానికి. నేను ఏం చేసిన అంటే ఒక జోకర్ ఉండి వాడిని జోక్ చేయడానికి పంపిస్తే మనకు జోక్ ఎట్లా వేయాలో తెలియదు. తెలియకపోతే నా దగ్గరకు వచ్చి అడుగుతుంది జోక్ రాయని చెప్పి. నాకు తెలియదు రాబోయే అని చెప్పి నేను నెక్స్ట్ క్వశ్చన్ పోయినా అని చెప్పి దానికి అర్థం. దానికి నేను రాసినాక అంటే ఇప్పుడు నువ్వు రాసింది జడ్జిలకి రాసినట్టు అనిపిస్తలేదా నీకు? వాళ్ళకి తగిలినట్టే అనిపిస్తుంది. అందుకే వాళ్ళు ఇట్లా మార్క్ పెట్టి తీసినట్టు ఆ పాయింట్ కూడా. వాళ్ళన్ని చదువుకుర్రో వాళ్ళు ఏం చేసారో అదే వాళ్ళకి ఏమవసరం చెప్తాను. భరత్ దృష్టిలో ఖచ్చితంగా అంటే వచ్చిన వాళ్ళందరూ రిజెక్ట్ చేస్తున్నారు కాబట్టి నీ మైండ్ లో కూడా నేను వెళ్ళిపోతానో ఉంటున్నా అని చెప్పి దాంట్లో జడ్జిలు జోకర్స్ అని ఫిక్స్ చేసినావని చెప్పొచ్చు. కాదు అట్లా కాదు, జడ్జిలను జోకర్ అని అనలే. ఆ బుక్ లో రాసింది నేను ఆడ మాట్లాడినా, అది వాళ్ళకి కలిగింది. ఎందుకంటే వాళ్ళు నన్ను రిజెక్ట్ చేసినందుకు వాళ్ళకి కలిగింది తప్ప వాళ్ళని సెలెక్ట్ చేస్తే అంత తలకపోతున్నాలే. అది కూడా నేను పెట్టింది కాదు, మన వాళ్ళు పెట్టింది అంత కామెంట్లలో. దాన్ని నేను అసలు నాకు ఆలోచన కూడా రాలే. వాళ్ళని జోకర్లు అన్నారా అంటే ఇప్పుడు నేనే అన్నాను ఒప్పుకుంటా అప్పుడు అన్నా. కానీ అసలు ఏంటి భరత్ అంటే ఈ అగ్ని పరీక్ష పెట్టడానికి అసలు రీజన్ ఏంటి అంటే అంత ముందుకు సీజన్ లో అందరు నార్మల్ గానే తీసుకున్నారు. గత సంవత్సరం నుండి అగ్ని పరీక్ష పెట్టి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు అసలు పెట్టడానికి రీజన్ ఏంటి అంటే నీకు తెలిసింది ఏంటి అసలు అగ్ని పరీక్ష అంటే ఏంటి? అసలు అగ్ని పరీక్ష అంటే ఇట్లా కొట్టుంది ఇక డిస్నీ హాట్‌స్టార్ లో వస్తుంది ఒక షో అని చెప్పి తెలుసు నాకు. కానీ వాళ్ళని ఎందుకు తీసుకుంటే కామనర్స్ తీసుకుంటా అని చెప్పి మాట వస్తుంది కదా బయటికి. వాళ్ళు ఎంత వరకు నిజమో నాకు కూడా తెలుస్తలేదు. ఎందుకంటే బిగ్ బాస్ కి ఏం కావాలి, నువ్వు సీరియస్ లేవంటే నేను స్టేజ్ మీదకి పోయింది సీరియస్ చేయనిక ఎంటర్టైన్మెంట్ చేయనిక. అంటే నువ్వు బిగ్ బాస్ ని యూజ్ చేయం నువ్వు చదువుకుంటా బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ పొందుతున్నప్పుడు నేనేం చేయాలి, ఎంటర్టైన్మెంట్ కదా చేసేది. స్టేజ్ మీద పోయినా అందరికి నవ్విస్తాం, నా టాలెంట్ ఏందో చూపిస్తాం. నాకు ఈ ప్రాబ్లం ఉండే ప్రాబ్లం ఫేస్ చేసిన వేరే వాళ్ళు ఫేస్ చేయొద్దు అని చెప్పి ప్రాబ్లం ముంగడ పెట్టిన. అదేం టెలికాస్ట్ చేయలేదు. నేను మాట్లాడిన దాంట్లో 20% టెలికాస్ట్ చేసారు. దాని కూడా నేను హ్యాపీ. అరే నన్ను రిజెక్ట్ అయినా కూడా నన్ను చూపించారు. 45 minutes 30 minutes తీసుకున్నారు. అందులో మిగతాది ఏం వేయలేదు, కనీసం ఒక బిట్ వైజ్ గా పెట్టలేదు. వేయలేరు అంత వాళ్ళు తప్పు మాట్లాడారు కదా నా విషయంలో. అది ఒక బిందు మాధవి ఇండస్ట్రీలో బిగ్ బాస్ లేదని చెప్పి. అసలు అంటే ఈ బిగ్ బాస్ అంటే స్క్రిప్టెడా మీకు ముందుగానే ప్రిపేర్ చేపిస్తారా లేకపోతే మీరు ఓన్ గా వెళ్ళి చేయడం? వెళ్ళాలి ఓన్ గానే స్క్రిప్టెడ్ కాదు అసలు అయితే కాదు. బయట జనాలకి స్క్రిప్టెడ్ అన్నట్టుగానే ఉంటుంది. అంటే నేను నన్ను అడిగారు, శ్రీముఖ్ అడిగింది, బయట అందరు అంటుంటారు కదా స్క్రిప్టెడ్ అని చెప్పి స్టేజ్ మీద అడిగింది. అంటే నాకు కూడా ఒకప్పుడు అట్లనే అనిపిస్తుండే. నేను ఈడదాకా వచ్చినా కాబట్టి నాకు ఇప్పుడు అనిపిస్తలేదు. ఎందుకంటే నేను స్క్రిప్టెడ్ అయితే ఈడదాకా రాకపోవచ్చు, మంచిగా ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళని తీసుకుంటుండే. కానీ నేను కామన్ మ్యాన్ ఇందాక వచ్చినా కదా స్క్రిప్టెడ్ కాదని చెప్పి ఆ రోజు ఈ రోజు నాకు తెలుసు. ఆ రోజు అయితే నేను కూడా స్క్రిప్టెడ్ అనుకుంటుండే. అన్ని ట్రాక్లు నడుస్తుంటే అన్ని ప్రతి సీజన్ లో కామన్ అయిపోతుంది అంటే ఆ రోజు నాకు స్క్రిప్టెడ్ అనిపిస్తుంది, ఈ రోజు అనిపిస్తుంది అని చెప్పి స్టేజ్ మీద చెప్పిన నేను. కానీ నేను నన్ను రిజెక్ట్ చేసినాక తెలిసింది ఏంటంటే అలా ముందే పేర్లు పెట్టుకురా వీళ్ళని సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు అనిపించింది. అంటే నీకు అనిపించిందా భరత్ ఇప్పుడు నువ్వు బయటకు వచ్చావు కాబట్టి అక్కడ చూసి అంటే అగ్ని పరీక్ష వల్ల కామన్ మ్యాన్స్ ని ఖచ్చితంగా తీసుకుంటున్నాం అని చెప్పేసి గత సంవత్సరం నుండి జరుగుతుంది. అందులో ఎవరో ఒకరిను ఏరేసినట్టుగా తీసుకుంటున్నారు. మిగతా వాళ్ళందరూ వెళ్ళొచ్చిన వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. ఇట్లా వీడియోస్ చెప్పడం ఇట్లా జరుగుతుంది. అసలు నిజంగా కామన్ మ్యాన్ కి అక్కడ ఖచ్చితంగా అంటే న్యాయం జరుగుతుందా బిగ్ బాస్ వల్ల? జరగదు. అంటే న్యాయం జరగాలంటే 20 మందిలో ఇద్దరో ముగ్గురో కామన్ మ్యాన్స్ ఉంటారు. అది కూడా వాళ్ళకి ఫాలోవర్స్ బట్టా లేలే వాళ్ళ స్టోరీ బట్టి. అంటే ఎమోషనల్ స్టోరీ ఉండాలి. వాళ్ళ డాడీ ఉండకపోవచ్చు, వాళ్ళ మమ్మ ఉండకపోవచ్చు, పిల్లి వదిలేసి వేరే వంతు తిరగచ్చు. వాళ్ళకి ఏంటంటే ఒక టీఆర్పీ పెరగాలంటే ఒక స్టోరీ ఉండాలి. ఇప్పుడు నేను తీసుకున్నా అంటే ఇంకా ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్ ఒక వీక్ ఉండాలి. మంచిగా తీసుకుంటే మనకి బిగ్ బాస్ టీఆర్పీ కోసం ఏదైనా చేస్తుందని చెప్పొచ్చా? చేసింది. ఉప్పల్ బాల్ ఎందుకు తీసుకుంది మరి? ఉప్పల్ బాల్ అంత మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, మమ్మల్ని 2 రోజులు నవ్వుపించిండు. ఉప్పల్ బాల్ ఉన్నందుకే నాకు జ్వరం తక్కువైనట్టు అనిపించింది ఆ 2 రోజులు. మళ్ళీ ఉప్పల్ బాల్ ఎందుకు తీసుకోవాలి బిగ్ బాస్ లేదు? సరే నేను చేయలే. అంటే ఉప్పల్ బాల్ గురించి కూడా నవదీప్ కూడా మాట్లాడడం జరిగింది. అంటే సమాజానికి మీ వల్ల ఏమి ఉపయోగం అని క్వశ్చన్ చేసిండు. పాపం చాలా ఫీల్ అవుతూ అవన్నీ పెట్టుకుంటుండే. ఎందుకంటే చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఫస్ట్ ఏదో నార్మల్ వీడియో చేసినా కూడా మళ్ళీ జనరల్గా మంచిగాలోకి వచ్చిండు. చెప్పింది కదా ఆ రోజు కూడా అదే ఇంట్రొడక్షన్ అవుతుంది మాకు. లోపల ముందు ఇంట్రో అవుతుంది అని ఏం చెప్పుకున్నా అంటే నేను ఇన్ని రోజులు వేరేగా తెలుసు ప్రపంచానికి. నేను ఏంటనే చూపిద్దామని చెప్పి బిగ్ బాస్కి వస్తున్నా. నేను ఎంటర్టైన్మెంట్ చేస్తా, నేను డాన్స్ ఆడతా, అన్ని చేస్తా, పక్కన విషయం. కానీ నేను ఒక పైసా సంపాదించింది అప్పుడు వల్గర్ వీడియోస్ అని చేసిన ఒప్పుకోండి. ఆయన కూడా పైసా కోసం చేసిన, మా ఫ్యామిలీని చూసుకోనికి చేసిన, మా చెల్లె వాళ్ళు అక్క వాళ్ళ పిల్లలను చదువుకోనికి చేసిన, మా అన్నని చూసుకోనికి చేసిన అన్నాడు. ఆయన మాట్లాడిన దాంట్లో ఇంత తప్పు లేదు. ఆయన అడలంలో ఎంత తప్పు ఉందంటే ఇప్పుడు ఆయనకి ఏం అవసరం? ఇప్పుడు నువ్వు ఆడ కూర్చొని నువ్వెందుకు అంతగానం చేస్తున్నావు? మరి సరే నీకు అంత తెలిసినప్పుడు నేను అంతగానం మాట్లాడినా నాకేం అర్థమవుతుందని చెప్పి నవదీప్ అన్నాడు. నువ్వేం చేస్తున్నావు నాకేం అర్థమవుతలే.
నేను మాట్లాడింది అర్థం కానీ కదా నేను నన్ను కూర్చోబెట్టింది. నువ్వు ప్రిపేర్ అయ్యి వచ్చినావు. అంటే భరత్, నాకు ఇంకొక డౌట్ ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ ఈ అగ్ని పరీక్ష నుండి సెలెక్ట్ చేసిన వాళ్ళ గురించి జడ్జెస్కి ఏం తెలియాలా? అంటే ముందుగా ఈగో వీళ్ళ ప్రొఫైల్ ఇది, సో ఈ అబ్బాయి ఇన్స్టాలో ఇలా మాట్లాడతాడు, ట్రోల్స్ చేస్తాడు, లేకపోతే సాంగ్స్ పాడతాడా, లేకపోతే సో వాయిస్ ఇస్తాడా, సమ్ యాక్టింగ్ చేస్తాడా అనేది ఒక ప్రొఫైల్ అనేది వీళ్ళకి ఉంటుంది కదా. అంటే తెలియకుండానే వీళ్ళు జడ్జిమెంట్ ఎట్లా ఇస్తారు? ఒక మనిషి గురించి వెళ్ళినప్పుడు కూడా నాకు ఏం తెలియదు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు అక్కడ. అవును, అక్కడే తెలిసిపోతుంది స్క్రిప్ట్ అని. అంటే చూడరా వీళ్ళు? అంటే వీళ్ళ గురించి నమ్మారు. ఉప్పల్ వారు నోరు చూడరు, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ గుర్తుపడతాడు. నవదీప్ ఎప్పుడో తీసింది కదా నువ్వు వల్గర్ వీడియో చేస్తావు అని చెప్పి, చూడండి అని ఎట్లా చెప్తాడు. శ్రీముఖ్ ఎందుకంటే నేను పెద్ద ఫ్యాన్, బాగా బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని చెప్పి అన్ని తెలిసే ఉంటారు వాళ్ళు, తెలియనట్టు యాక్టింగ్ చేస్తారు. ఇప్పుడు బిందు మాధవన్ తీసుకుంటారు. మరి ఎందుకు అంత పెద్ద స్టేజ్ మీద? ఎందుకంటే ఇప్పుడు ఒక వీడియో వల్ల 1 మిలియన్ మంది చూస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా చూసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, వేరే దేశం వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు, రిలాక్స్ కోసం. జపాన్ అంటే వాళ్ళందరి ముందు అంటే తీసుకొని ఏదో వేరే చేసినట్టు వీళ్ళని పిలిచి ఏదో బాధ పెట్టడమేనా ఇది? అంతే. అంతేగాని బాధపడినంది తప్పు, నమ్మినంది తప్పు, బాధపడినంది తప్పు. మోసపోతామని తెలిసి కూడా ఆడదాకా వచ్చి బాధపడుతున్నాడు, వాళ్ళని తప్పు అంట. నేను ఇప్పుడు నన్ను కూడా రిజెక్ట్ చేసారు. ఎవరికి రా బిగ్ బాస్ ఒకటే ఉందా? ఏదైనా టాలెంట్ ఉంటే సోషల్ మీడియా ఎంత పెద్ద ప్లాట్ఫామ్, సోషల్ మీడియా తలుచుకుంటే ఇప్పుడు వాళ్ళు కమెంట్ ఆఫ్ చేసుకోలే అంతే. అంటే ఇంకొకటి దీని ఇట్లా కూడా చూడండి, ఇప్పుడు ఒకవేళ భరత్ అనే వ్యక్తి నిజంగానే సెలెక్ట్ అయిందంటే నువ్వు ఖచ్చితంగా బిగ్ బాస్ గురించి ఇట్లనే మాట్లాడదువా? మాట్లాడుతుండే. అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, నేను బిగ్ బాస్ గురించి తప్పు మాట్లాడతా. ఇప్పుడు నేను తప్పేం మాట్లాడతలే. జడ్జెస్ నేను తప్పు అంటే మేనేజర్ ఓల్ చేస్తారు, వాళ్ళు ఓన్ సెలెక్ట్ చేయాలనేది ఫస్ట్ తెలిసిపోయింది అంటూ ఉండొచ్చు. ఎందుకంటే నేను అంతగా చూపించుకున్నాను నా టాలెంట్. సరే నన్ను రాకుండా వేరే ఇంకా నాకన్నా ఎక్కువ చేసిన వాళ్ళు, ఇప్పుడు నువ్వు టెలికాస్ట్ అవుతున్న దాంట్లో గ్రీన్ లెవెల్కి అయితే వచ్చినావు, వాళ్ళకన్నా ఎక్కువనే చేసినాం అనిపిస్తుంది నాకు. వాళ్ళకన్నా మంచిగా చేసినాం, వాళ్ళకన్నా ఎక్కువనే చేసినాం అనిపిస్తుంది. నేను కాకపోయినా వేరే పొలబాలను తీసుకున్నా, అక్షయాన్ని తీసుకున్నా, ఓనన్నా తీసుకున్నా, వాళ్ళందరికన్నా ఎక్కువ వీళ్ళు. వాళ్ళ వీళ్ళని ఎందుకు తీసుకోవాలి? వాళ్ళ దాంట్లో ఏముంది అంటే ఆడ ఏమర్థమవుతుంది అంటే, వీళ్ళని తీసుకోవాలి. నువ్వు వద్దన కాదని ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి పిలుస్తున్నావు, నువ్వు వీన్ వేయాలని చెప్తే వీన్ వేయాలి, నువ్వు పక్కన ఎట్లా చేస్తావు? అంటే ఆ జడ్జెస్ కూడా అట్లా ప్రిపేర్ అయి ఉంటారు, వీన్ గ్రీన్ వేయాలంటే వీన్కి వేయాలి, వాడు ఏమని వేసుకొని మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నాడు రెడీ. ఇక్కడ జడ్జిమెంట్ కూడా ఇప్పుడు నవదీప్ ఇస్తున్నా, నేను ఇది ఇస్తున్నా అన్న వెంటనే వీళ్ళిద్దరు అదే ఫాలో అవుతున్నా అంటే వాళ్ళకి ఏం నిర్ణయం ఉండదు, ఇక ముగ్గురు అనుకొని ఇవ్వడమేనా? అక్కడ కొన్ని వీడియోస్లలో చూస్తే లేలే మాట్లాడతారు వాళ్ళందరూ, ఓవర్ దాని ఒపీనియన్ చెప్తారు, కానీ అందరు సేమ్ ఉంటారు. అదే నేను చెప్తాను, దీని అర్థం అదే కదా మేడం. ఇప్పుడు వీడిని సెలెక్ట్ చేయాలంటే వీడిని సెలెక్ట్ చేయాలి, వాడు చేయకుండా వాళ్ళతో చేపించి మరి సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు నేను ఉన్నా, ఇప్పుడు నేను డాన్స్ చేసిన అవన్నీ చేసినా కదా, అవన్నీ పక్కన పెట్టు. అవన్నీ పక్కన పెడితే నువ్వు నాకు టాస్క్ ఇచ్చి నేను చేయకపోతే నువ్వు నన్ను రిజెక్ట్ చేసే ఛాన్స్ నీకు ఉంటుంది. నువ్వు ఏమి చేయకుండా నువ్వు ఎట్లా ఇస్తావు రెడ్? సో ఇప్పుడు నువ్వు వెళ్ళిన తర్వాత పాట పాడినావు అంటే నీ ఎంట్రీ పాటతో ఎంట్రీ ఇచ్చుకున్నావు, తర్వాత నువ్వు ఒక డైలాగ్ చెప్పినావు, తర్వాత నీకేమైనా టాస్క్ ఇచ్చారా? ఏమి ఇవ్వలే. ఒక బుక్ పట్టుకొని తమాషా చేసిరాడు అంతా నా గురించి, నీ గురించి. అంటే నువ్వు ఏమేమి రాసినాయని చూసి కొట్టేసుకున్నారా అంతే అన్నారు. నవదీప్ అన్నాడు నువ్వు మొత్తం కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చినా అంటే, మరి అంత పెద్ద స్టేజ్ ప్రిపేర్ అయ్యకపోతే పీకనికి పోతారని అడిగి అడగొచ్చు, కానీ అడగలే. నీ దృష్టిలో ఇప్పుడు బిగ్ బాస్ అంటే స్క్రిప్టెడ్ అని చెప్తావా, రియాలిటీ షో నిజమే అని చెప్తావా? అది నాకు తెలియదు, ఈ విషయం అయితే నాకు ఇంతవరకు తెలియలేదు. ఇంకా నడుస్తుంది కదా, నడవని ఇంకా మన వాళ్ళు 2-3 అంటే అంత ముందు అన్ని ఎపిసోడ్స్ చూసుకుంటూ వచ్చినాం, ఇయర్ కల్లా వచ్చేటువంటి బిగ్ బాస్ లోపల ఏమైతే తెలియదు కదా మేడం. అంటే అన్ని చూసినా కూడా నిజంగానే నీకు అనిపించిందా ఈ మిగతా ఎపిసోడ్స్ అవి అయిపోయినాయి కూడా, గత సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి కూడా, రియాలిటీ షోనే అని నీకు అనిపించిందా? నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చి స్క్రిప్ట్ అనుకుంటా, కొంతమంది చేస్తుంటారు కదా స్క్రిప్ట్ అనుకుంటా. ఇప్పుడు మా దగ్గర స్క్రిప్ట్ వచ్చే వరకు తెలియదు నాకు, ఇంటర్వ్యూ స్క్రిప్ట్ ఉంటదేమో, నేను చెప్పినట్టు ఇంటర్ ఏమో అని చెప్పి నేను కూడా వస్తా. ఆడ కూడా అట్లనే పోయినా, వాళ్ళు నాతో ఒక్క మాట మాట్లాడింది లేదు, నీకు నువ్వు ఇట్లా రిజెక్ట్ అవుతావు అని ఏం చెప్పింది లేదు. నువ్వు వాడికి పోయినాక నీ ఇష్టం, ఇక నీ అదృష్టం బట్టి డిసైడ్ అవుతుందేమో కానీ నాకైతే ఏమో ఇక నాకు తేరి మెరిగల్లా డల్లా అని అంటుంది. ఆడ అర్థం కాలే ఆడ స్టేజ్ అంటే, ఒకళ్ళని కావాలని తీసుకుంటారా, కావాలని రిజెక్ట్ చేస్తారా, తెలిసిన వాళ్ళని తీసుకుంటారా అంటే రికమెండేషన్. ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత భరత్ కి ఏమనిపించింది, ఇది ఫేకా నిజమా? ఫేక్ అనిపించింది కొంచెం. ఎమోషన్ గా వెళ్ళే వాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు ఉప్పల్ బాల్ లాంటి వాళ్ళని సూసైడ్ చేసుకుంటే కారణం నువ్వే నవదీప్ అని చెప్పి కూడా చాలా క్లియర్ గా వీడియో కూడా పబ్లిక్ లో పెట్టడం జరిగింది. దాని గురించి ఏం చెప్తాం? అంటే ఇప్పుడు భరత్ కూడా బయటకు వచ్చాడు కదా, భరత్ కూడా అట్లా మాట్లాడతాడా? ఎందుకు నేను బయటకు వచ్చి వారం రోజులు అయిపోయింది మాట్లాడాను. నేను ఇంకా వాళ్ళని తిట్టినా మంచిగా, తీసి మంచి పని చేసి రాబోయే నాకు ఇంత మంచి పేరు వచ్చిందని చెప్పుకుంటున్నా. నాకు ఏ వీడియోకి రాలే, వేసిన రోజు 4 మిలియన్ వ్యూస్ బిగ్ బాస్ వీడియోకి వచ్చింది. అన్నాళ్ళు నేను కావాలని తీసిరని చెప్పి వాళ్ళు చెప్పారు నాకు. ఎందుకంటే ఓల్డ్ సీట్ అబ్బాయిలను పెట్టుకుంటే భయపడ్డారని చెప్పొచ్చు బిగ్ బాస్? భయపడొచ్చు, ఎందుకంటే నేను చెప్పిన ఆడ కూడా అదే చెప్పిన, బిగ్ బాస్ కి ఇంతవరకు ఓల్డ్ సీట్ టేస్ట్ అనేది తలగలే. అంటే దాని అర్థం ఏంది? తలగలే కదా నిజంగానే. రాహుల్ సిప్లీ కానీ పోయింది వాస్తవమే, కానీ ఆయన సింగర్ అయినాక పోయాడు. ఆయన కొన్ని లిమిట్స్ ఉంటాయి, కొన్ని లిమిట్స్ లో ఆడతాడు ఆయన. రాహుల్ సిప్లీ కానీ ఇప్పుడు మా మంగళాట్లో మాట్లాడలేదు బిగ్ బాస్ లో,
రాజ్ పిలుపు కొంచెం మాసే, మంచిగా మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడతాడు, కానీ బిగ్ బాస్ అట్లా లేకుండే. ఎందుకంటే ఆయన సింగర్, ఇమేజ్ పాడైపోతుందని చెప్పి కొన్ని లిమిట్స్లో ఉండే. కానీ మనకి ఏం లేదు కదా, మనం లేకుండా ఎట్లుంటాం, రెచ్చిపోతాం. మరి నువ్వు కూడా 45 minutes ఇచ్చిన వీడియోను 30 to 45 minutes ఇచ్చిన వీడియోను నువ్వెందుకు మరి అడగలేకపోతున్నావు, అంటే వీడియోస్ ఎందుకు చేయలేకపోతున్నావు? నేను నా వీడియోస్ కూడా మీరు ఇట్లా పెట్టుకున్నారు, వాడుకున్నారు కదా అన్నట్టుగా, నువ్వు కూడా వీడియో ఎందుకు చేయలేకపోతున్నావు మరి? ఇప్పుడు నేను ఒక 10 మందికి తెలుసు అనుకుందాం, బాలు ఒక 100 మందికి తెలుసు కదా. అవును, వాళ్ళు అంతగానో ముత్తుకుంటున్నారు, అంత పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతారు బాల గురించి. మళ్ళీ బాల వీడియో ఎందుకు వస్తలేదు? ఇంకా ఏం లాభం దానివల్ల? దాన్ని లైక్స్ కోసం చేయాలి కదా, అంతే కదా. నేను చేయాలంటే నాకు కొన్ని లైక్స్ వస్తాయని చెప్పి చేయాలి, నాకు అవసరం లేదు. అడుక్కునే బతుకు మాది కాదు మేడం, మా అయ్య మాకు అది నేర్పలే. అరే నీ దగ్గర ఏమైనా ఉంటే నువ్వు కష్టపడి చేయరు, అవి ఒకరిని అడుక్కునే అవసరం మాకు లేదు. నా దగ్గర ఉంది టాలెంట్, ఈడ కాకపోయినా వేరే దగ్గర చూపించుకుంటాను నేను. పోయిన వాళ్ళందరిని ఒక్కలాగానే మంచిగానే చూస్తారా, లేకపోతే ఫాలోయింగ్ ఈయనకు ఎక్కువ ఉంది ఇప్పుడు నీకున్న ఫాలోయింగ్ బట్టి అట్లా ఏమైనా? అందరు ఒకటే దగ్గర ఉంటారు, అందరు ఇంకా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, మనకన్నా మంచి బిహేవ్ చేస్తారు. ఎందుకంటే ఇమేజ్ పాడు కావద్దు వాళ్ళు కాడ. చాలా ఎక్కువ మంది ఫాలోవర్స్, ఎక్కువ మంది తక్కువ నేనే నా ఫాలోవర్స్ ఆడ, అందరికన్నా తక్కువ ఫాలోవర్స్ నేనే. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ బ్యాచ్లు ముందుగానే ఉంటారంట కదా, ఒక 5, 6, 10 మంది. ఇప్పుడు అంటే అదే జీడీలో ఫ్రెండ్స్ అయిన ఉంటారు కదా, ఇప్పుడు జీడీలో అక్కడ ఫ్రెండ్స్ అయినా లేకపోతే ఇన్స్టా నుండి ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎవరు ఉంటారు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు నువ్వు నేను పోతే నువ్వు ఆడ కలుసుకోవు, మనం అట్లుంటది కొంతమందిది. కానీ ఎక్కువ మాటకైతే జీడీలో కలుసుకుంటారు. ఓకే, ఇప్పుడు 70 మందిలో 2 రోజులు మాట్లాడుకోవాలంటే కొంత మాట్లాడాలి కదా మనం. జీడీలో తెలిసిన వాళ్ళు ఎట్లయినా వాళ్ళతో దోస్తులు, వాళ్ళకి వాళ్ళు తెలిసిన అందరు దోస్తులు అయిపోయారు. 60 మంది మొత్తం దోస్తులు అనుకోపోయారు. సో అంటే ఇప్పుడు వేరే డిస్ట్రిక్ట్ నుండి వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చారా వాళ్ళకి అక్కడ? ఇంకా అంటే సగం మందికి ఇచ్చినట్టు తెలిసింది కానీ ఇంకా కొంతమందికి తెలియదు. అంటే అడిగిన వాళ్ళకి ఇస్తారు, ఎందుకు వాళ్ళు మంచిగానే చూసుకుంటారు మేడం. ఆ టీం మొత్తం మేనేజ్మెంట్ మొత్తం మంచిగా ఉంది, ఫుడ్ విషయంలో కానీ అసలు కేర్ మంచిగా తీసుకుంటారు. కేర్ అయితే మంచిగా ఉంది. కానీ మొత్తానికి భరత్కి జరిగిన అన్యాయం ఏంటి? అన్యాయం నాకేం జరిగింది, వాళ్ళకి అన్యాయం. అది ఇప్పుడు ఒక టాలెంట్ ఓటు వాళ్ళంతే నేను అనుకుంటా, అంతే. అవసరం ఉండే వాళ్ళకి అవసరం ఇప్పుడు అది. వాళ్ళని ఇప్పుడు మమ్మల్ని తీసుకోవాలన్నా ఇప్పుడు నా దాంట్లో ఏం లేదని చెప్పి నువ్వు అంటే నేను ఒప్పుకుంటుండే, అన్ని ఉన్నాక నువ్వు ఎందుకు తీసుకోవని చెప్పి నేను. సో ఇప్పుడు నాకు ఒక డౌట్ ఇందులో ఏమొచ్చిందంటే, నీ వీడియో చూసినప్పుడు ఇప్పుడు జడ్జ్ చేసే ఏదైనా కూడా ఇప్పుడు నువ్వు ఇచ్చినటువంటి పేపర్ మీద ఉన్నదని నేను క్వశ్చన్ చేస్తారు కదా. శ్రీముఖి కూడా నేను క్వశ్చన్ చేయడం జరిగింది, అంటే ఐసీయూ అని ఎందుకు రాసినాం అని చెప్పేసి అడిగింది. అంటే వీళ్ళు ముగ్గురు అడిగిన తర్వాత ఈమె అడిగిందా, లేకపోతే ఈమె అడిగిన తర్వాత వాళ్ళు ముగ్గురు అడిగారా? ఏమన్నా కట్ చేశారా మాకు వీడియో బయటకి? స్టార్ట్ చేసింది బుక్. ఓకే, ఇప్పుడు శ్రీముఖి స్టార్ట్ చేసింది. అంటే నేను అలా 200 క్వశ్చన్లు, నీకు 2 క్వశ్చన్లు ఎట్లా తెలుస్తుంది? నేను 200 క్వశ్చన్లు 70 క్వశ్చన్లు మొత్తం అట్లనే రాసిన. నువ్వు ఆ 70 క్వశ్చన్లు మొత్తం అడగదు ఉండే స్టేజ్ మీద, అదే చెప్తుండే. నువ్వు ఆ 2 క్వశ్చన్లు బట్టి నువ్వు ఎట్లా రిజెక్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయి నువ్వు అర్థం అవుతుందా? నువ్వు ఎట్లా ఇన్ని తీసేయాలి, ఇన్ని తీయాలంటే పాయింట్ పట్టాలి. ఆ పాయింట్ శ్రీముఖి లేవటంగానే బిందు రెడ్ లేవట్టింది. శ్రీముఖి అడిగింది, నువ్వు ఐసీయూ ఎట్లా రాస్తావు బిగ్ బాస్ అంటే కానీ భరత్ అని రెడ్, నువ్వు సరదాగా వచ్చినావు, టైం పాస్ చేయడానికి వచ్చినావు, నువ్వు యాక్టింగ్ కోసం వెతుకుతావు. అంటే యాక్టింగ్ అంటే ఏం చేయాలి? అడిగిపోయి నేను ఏమన్నా బాసనలు ఉంటాను అన్ని చెప్పుకోవాలా? నేను బాసనలు ఉంటావు, పైగాలు అడుగుతావు అన్ని. నీ ఉద్దేశంలో యాక్టింగ్ అంటే ఏంటి? యాక్టింగ్ అంటే ఏంది నాకు అర్థం కాలే. బిందు చేసింది కూడా నాకు యాక్టింగ్ లాగానే అనిపిస్తుంది ఆడ. అంటే ఎట్లా అంటే రియల్ గా లేదా, రియాలిటీ షో అంటారు కానీ రియల్ గా అనిపించలే నాకు ఆ రోజు నేను చేసిన దాని ప్రకారం. ఇక లోపల ఏం నడుస్తుంది ఏందనేది మనం చెప్పలేం బయటికి. అది నాకు తెలిస్తే నేను చెప్తాను ముఖం మీద, కానీ తెలియకపోతే నేనేం చెప్పాను. దానికి ఏం భయపడే అవసరం లేదు మనకి. ఇప్పుడు నాకు తెలిసింది అనుకో, రాడు పైసలు తీసుకొని లంచం తీసుకొని దీన్ని పంపించారు రాబట్టే నేను ముఖం మీద చెప్తారు, పలానా వ్యక్తి దీన్ని తీసుకొని పైసలు తీసుకొని పంపించిన అని చెప్పి. నాకు తెలియదు, వేరే చెప్తుంటే తింటున్నా తప్ప నాకు అది తెలియదు. నిజంగా డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు అందులో? తెలియదు, నేను అదే చెప్తున్నా, నాకు తెలియదు. నాకు తెలిస్తే నేను చెప్తుండే. డబ్బులు తీసుకొని అంటే అలా వాళ్ళకే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఇంకా డబ్బులు ఏం అవసరం అని నేను ఆలోచిస్తున్నాను. అంటే చెప్తారు ఇప్పుడు రిజెక్ట్ అయిన వాళ్ళు అంతా ఇదే మాట్లాడుతారు, వాడిని తీసుకురు వీడిని తీసుకురు. అంటే మనమేం చేస్తాం, మనకు అవసరం లేదంటే. అంటే ఇక్కడ ఇప్పుడు జనాలు మాట్లాడుకునే విధానమైనా కావచ్చు, బాలుకి చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు, ఇప్పుడు నీకు ఫాలోవర్స్ ఉన్నారు, అంటే వీడియోలు పెట్టిన మిలియన్లో చూసే వాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళని రిజెక్ట్ చేయడం వల్ల వీళ్ళు బయటికి వచ్చి బిగ్ బాస్ గురించి చెప్పడము, తర్వాత బిగ్ బాస్కి రేటింగ్ వీళ్ళ వల్లనే పెరగొచ్చు అని చెప్పేసి ఆ ఉన్న వాళ్ళనే ఖచ్చితంగా తీస్తున్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. దాని గురించి నువ్వేం చెప్తావు? అది దాని గురించి చెప్పడం కన్నా ముందు ఇప్పుడు అగ్ని పరీక్ష సీజన్ 1 అయింది కదా, దాంట్లో మనం చూసుకుంటే సిద్దిపేట మోడల్ని ఇంకొక బయట ఒక స్టార్ లో కూర్చొని ధర్నా చేస్తే తీసుకుపోయారు లోపలికి. బయట ఏమో నిహార దీక్ష వేసిండు, ఓలైన పేరు తెలియదు నాకు. కలదలట్టుకొని కూర్చోడు ఆడ అన్నపూర్ణ స్టూడియోస్ ముంగడ, తెలియదు నిజంగా, స్టార్ అంటారేనండి నాకు తెలియదు. కూర్చోబెడతా వాళ్ళని గుంజిరు లోపలికి. వాళ్ళకి రెడ్ ఇస్తారని చెప్పి తెలుసు, కానీ వాళ్ళని గుంజి స్క్రీన్ మీద చూపించారు ఒక 1 minute. అట్లనే ఎయిర్ బాల్ వేసిరని చెప్పి నేను అనుకున్నా అదే రోజు. ఎందుకంటే బాల్ వస్తే మనకి ప్రోమోలో పడుతుంది, టీఆర్పీ పెరుగుతుంది.
వాళ్ళని చూసి అరే ఇన్ని కూడా తీసుకుని ఎంటర్టైన్మెంట్ చాలా ఉంటుంది అని చెప్పి వ్యూ ఎంత చూసేటప్పుడు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఉప్పల్ బాల్ ఏం చేస్తారు అని చెప్పి అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. నేను ఏంటంటే ఉప్పల్ బాల్నే చూస్తుండే, అట్లా అని చెప్పి ఉప్పల్ బాల్ పిలిచి తప్ప ఉప్పల్ బాల్ని సెలెక్ట్ చేస్తారని చెప్పి నేను అనుకోలేదు. ఆయన అడిగిన క్వశ్చన్స్ నీకు కరెక్టే అనిపించిందా? బాల్ తప్పని చెప్తున్నా అప్పుడే, నువ్వు అడిగినప్పుడు నేను తప్పని చెప్పి, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కాదు, వాళ్ళ ఆయన మీద చేసిన బ్లేమింగ్ కూడా తప్పే. అది నీకు ఏం అవసరం అని చెప్పి నేను అడుగుతున్నా. నువ్వు చేసిన అదే ఒకవేళ అవే క్వశ్చన్స్ నీకేస్తే నాకేంది నేను చేయలేదు అట్లా అని అడుగుతా. ఎందుకు అడుగుతారు? నేను చేస్తే అడిగేది, చేయండి ఎట్లా అడుగుతాడు? అసలు వీడియోలు చూస్తారా? నీకేమన్నా ఆలోచన ఉందా వాళ్ళు ఖచ్చితంగా ముగ్గురు మీ వీడియోలు మిమ్మల్ని ఫాలో అవుతారని? నాకు అవసరం లేదు, వాళ్ళు చూస్తే ఎందుకు చూడకపోతే మన వాళ్ళు చూస్తారు, మనకి బయట చూస్తారు కదా, నాకు చాలా మంది చూస్తారు నా వీడియో. కొన్ని ఎపిసోడ్లో అంటే నవదీప్ వేరే వాళ్ళది తీసుకొని ఫాలో అవుతున్నాను కొట్టడం ఇట్లా జరిగింది కదా, తెలియదు, చూడలేదా? సో నిన్నేమన్నా భరత్ నిన్ను ఫాలో అవుతా అని చెప్పిస్తాను మొబైల్ నాతో కూడా ఒక మాట మాట్లాడలేదు, అర్థమైపోయింది. వాళ్ళకి శ్రీముఖి క్వశ్చన్లు వేస్తున్నా, రెడ్డి ఇస్తారు అరే మాట్లాడటం. ఇప్పుడు వాళ్ళు నిన్ను ఒక క్వశ్చన్ వెయ్యలే, వేసిరు. ఇగో నవదీప్ ఏం క్వశ్చన్ వేసిండు ఫస్ట్? ఎందుకు రాసినావు, ఎందుకు రాసినావు నువ్వు చెప్పు, ఎందుకు రాసినావు? సరదాగా రాసినావు, సరదాగా రాస్తారా? ఓకే, బిందు తీసుకుంటది. బిందు ఏం క్వశ్చన్ చేసింది మేము? ఇదే టైం పాస్ ఎందుకు వస్తున్నావు, సరదాగా వస్తున్నావు, బిగ్ బాస్ లో నీకు సెలెక్ట్ కాదు, నువ్వు యాక్టింగ్ యాక్టింగ్ కోసం వస్తున్నావు అంటే, మళ్ళీ బిగ్ బాస్ లో యాక్టింగ్ రాకపోతే ఐఏఎస్ ఎగ్జామ్ కోసం వస్తాను నేను. ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను నేను బిగ్ బాస్ పోయిందని నేను ఎంటర్టైన్మెంట్ చేయని, ఇంకా చేయనికి పోతుంటే నువ్వు సీరియస్ లేవంటే నేను సీరియస్ ఎందుకుంటా, సీరియస్ కానీ నేను బిగ్ బాస్కి వచ్చింది. బిందు నువ్వు తిడుతుంటే చూసిన అది మొత్తం యాక్టింగ్ అనిపిస్తుంది. ఒక ఇన్విజిబుల్ అయితే నువ్వు ఒక అమ్మాయిని ముద్దు పెడితే ప్రోమోలు వచ్చింది అని ఒర్రింది, అంత యాక్టింగ్ అనిపించింది. అంటే మాటలో ఉంది కోపం కానీ ముఖంలో లేదు, అని అర్థమైపోతుంది కదా నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు అని చెప్పి. అంటే నీకు అనిపించిందా భరత్ ఇప్పుడు నువ్వు కాబట్టి వాళ్ళు చేయలేమో, మిగతా వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఇట్లా చెయ్యండి మాతోని అంటే సెలెక్ట్ చేసే వాళ్ళకి అసలు ముందుగానే ప్రిపేర్ చేయించి ఏమన్నా వాళ్ళతో అక్కడ మాట్లాడిపించారని ఏమన్నా అనిపించింది బయటకు వచ్చే వీడియోల వల్ల? అట్లుండదు, అది ఎట్లా అయిపోయింది అంటే ఇప్పుడు నిన్ను తీసుకోవాలంటే నువ్వేం చేయకపోయినా కూడా నీతో కొన్ని చేపిస్తాడు యాక్టివిటీస్. అదే అంటే వాళ్ళతో చేపిస్తున్నారా? ఇప్పుడు కొన్ని చూసుకుంటుంటే అవే అయినాయి, కొన్ని ఎపిసోడ్లలో చూసుకుంటే ఏం చేయను తీసుకుర్రు, కొన్ని చేయించుకొని మరి తీసుకుర్రు. ఒక గ్రీన్ వచ్చినా కూడా హోల్డ్ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు రెండు గ్రీన్ వచ్చిన వాళ్ళు అందరూ బయటకు చేసారు 8 మంది వాళ్ళు. ఒక గ్రీన్ వచ్చిన వాళ్ళు టాప్ 15 వరకు పోయారు. మరి అది ఎందుకు అట్లా ఏం నడుస్తుంది మరి అర్థమవుతుంది. నువ్వు అనుకున్నావా నేను ఉంటా బిగ్ బాస్ లో అని చెప్పేసి? ఏం చెప్పుకొని పోయినావు ఇంట్లో అయినా బయట మీ దోస్తులకు అగ్ని పరీక్షకు పోయేటప్పుడు? నేను ఎవ్వరికి ఏం చెప్పలే. ఎట్లయినా ఇప్పుడు అగ్ని పరీక్షకి ఫస్ట్ జీడీకి సెలెక్ట్ అయినప్పుడు కొంతమందికి చెప్పిన పోయే ఛాన్స్ ఉందని చెప్పిన, నేను పోతా ఇంట్లోకి అని చెప్పలే. మమ్మీ కూడా అదే చెప్పిన, ఇంకొక రౌండ్ ఉంది అది అయిపోతే లోపలికి వెళ్ళిపోతాం మనం, ఓటింగ్ ఉంటుందా చూసుకోవాలని చెప్పిన. కానీ నాకేం తెలుసు అక్కడ పోయినా గీత కనుకుంటా సినిమా అని చెప్పి నేను చూసి భయపడ్డారని చెప్పొచ్చా? భయపడారని చెప్పి చెప్పా. ఎందుకు భయపడతారు మనుషులు? నేను మనిషిని వాళ్ళు మనుషులే అంటే వాళ్ళు. మరి ఎందుకు నీకు రెడ్ ఇచ్చారు? వాళ్ళని అడగాలి నువ్వు. అది అభిజిత్ గురించి ఏం చెప్తావు అంటే ఆయన ఏం క్వశ్చన్ చేశారు నిన్ను? ఆయన క్వశ్చన్ చేయలేదు, ఆన్సర్ ఇచ్చింది నాకు. ఆయన చెప్పినా నేను స్టేజ్ మీద చెప్పిన ఏం అయిదాం అనుకుంటున్నావు అంటే హీరో అయిదాం అనుకున్నా అని చెప్పి. అయితే ఆయన లాస్ట్ కి అందరు రెడ్ ఇచ్చినాక నువ్వు హీరో అయిదాం అనుకుంటున్నావు అని బాబు నువ్వు మొత్తం జీరోను అని అడిగింది. ఆ రోజు నేనేం మాట్లాడలేడు. అంటే ఇప్పుడు నువ్వు ఇంతమంది ఫాలోవర్స్ని సంపాదించుకున్నావు చాలా తక్కువ టైంలోనే. సో నువ్వు ఒక జాబ్ చేసినానన్నావు. అట్లా వాళ్ళు ముగ్గురు కూర్చొని ఆ రియాలిటీ షో అందరు చూస్తూ ఉంటారు, లక్షల మంది చూసేవాళ్ళు. నిన్ను జీరో అన్నప్పుడు నువ్వేం ఫీల్ కాలేదా అక్కడ? అయినా నేను లోపలికి పోతున్నప్పుడు కూడా ఫీల్ అయినా, వాళ్ళు నన్ను చూస్తే దినాలకు వచ్చిరా అని అడగబోద్ది నాకు. అంటే ఇట్లా సీరియస్ అంటే ఎక్స్ప్రెషన్ లేదు వాళ్ళ దాంట్లో. ఫన్ ఇట్లా ఎట్లా ఓడని వస్తే ఎట్లా పలకరించాలి కొంచెం అన్న. చెప్తున్నా కూడా అభిజిత్ అయితే చూడాడు అనుకోమనని, అభిజిత్ ఆయన పని ఆయననే చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన మైండ్లో నడుస్తుంటుంది. ఆయన నవ్వు వచ్చినా మైండ్లోనే నవ్వుతాడేమో. ఆయన ఏం చేసి నాకు అర్థం కాలే. నవదీప్ నాతో మంచిగానే మాట్లాడాడు. నేను మాట్లాడేదంతా ఎక్కువసేపు అయితే నవదీప్తోనే. శ్రీముఖి అయితే కొంచెం క్వశ్చన్లు అడిగింది, ఆమె పని ఆమె చేసుకుంటుంది. బిందు ఫస్ట్ రేట్ ఇచ్చింది, ఇక అభిజిత్ ఎక్కువ మాట్లాడలే. అభిజిత్ లాస్ట్కి వచ్చి నువ్వు హీరో అయిదాం అనుకుంటావు మొత్తం జీరో నో బాబు అంటే నాకు అడగాలనిపించింది అన్నే. మరి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తర్వాత నువ్వేడిపోయినావురా, నువ్వేడిపోయినావు అన్నా అని అడగపోతే రాగి అని వచ్చేస్తుంది. మా స్లాంగ్ అట్లుంటది. నువ్వేడిపోయినా మరి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ తర్వాత ఈడికి ఎందుకు వచ్చినావు? నువ్వు హీరోనే కదా. అంటే మీరు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు కోపంలో, కానీ మిమ్మల్ని పిలిచి అక్కడ వాళ్ళు తిట్టినట్టే అనిపిస్తుంది కదా నిజంగా చూస్తూ ఉంటే. అసలు వీళ్ళు ఎందుకు పిలుస్తున్నారు, ఎందుకు వీళ్ళు ఇంత పాపం తపన పడి తెర మీద కనిపించాలి, ఏదో ఒక ఆపర్చునిటీ ఉంటుంది కదా, సో రియాలిటీ షో మాకు ఏదైనా అవకాశాలు ఉంటాయి అన్నట్టుగా అందరు వెళ్తున్నారు. ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు, తర్వాత కొంతమంది ఏంటిది ఏదో తెలిసిన వాళ్ళ నుండి వెళ్ళడం, ఇట్లా ఇట్లా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అక్కడ వెళ్తే క్లియర్గా మనకు వీడియోలు చూస్తే పిలిచి తిడుతున్నారు అని చెప్పేసి క్లియర్గా తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు నేను చూసింది ఏంటంటే, ఇప్పుడు నేను కూడా మాట్లాడినా, నేను కూడా అన్ని చేసిన, వాళ్ళు కూడా నన్ను తిట్టిర్రు, నేను కూడా వాళ్ళని మాటలు అన్నా, అవన్నీ కట్ చేసిర్రు. ఎందుకంటే వాళ్ళకు కూడా అనిపించవచ్చు
వాళ్ళకు కూడా అనిపించింది, అరే వీని విషయంలో మనం తప్పు చేసినామని అనిపించింది వాళ్ళకి. 30 minutes పోయినోని కొంచెం మనం మాట్లాడింది వేసేది ఉండే కదా. అవును, నా ఎంట్రీ ఇచ్చారు, ఒక పాట జోకేష్ పంపిరు, అంటే మంచి చేసి పంపిరు, నన్ను ఖరాబ్ చేసారు అని చెప్పి నేను అనుకోలేదు. నేను ఇప్పుడు కూడా నేను థ్యాంక్ఫుల్ బిగ్ బాస్. వాళ్ళు ఖరాబ్ ఉన్నారని చెప్పేసి నువ్వు మంచి అని బయటపడుతున్నారు అట్లా అంతే కదా. ఇప్పుడు బిందు మాధవి తప్పే మాట్లాడింది, అభిజిత్ నా గురించి తప్పే చెప్పిండు, నవదీప్ ఏం మాట్లాడలేదు, మొత్తం శ్రీముఖి మాట్లాడాలి. నిజంగా అంటే మాకు నువ్వు చెప్తుంటే మాకు బాధ అనిపించింది, ఎందుకంటే జీరో అంటే బాధపడవా? పడలే, నేను నా కోపం వచ్చింది. బాధ ఎందుకు పడతారు? బాధపడటం నాకు అనిపిస్తున్నాను. బాధపడే ఉంటే బిగ్ బాస్ లో రిజెక్ట్ కాగా నేను కూడా అన్నా ప్లీజ్ అంటే నాకు కూడా అట్లా. అప్పుడు నువ్వు కూడా అన్నా నేను కూడా ట్రోల్ అవుతావు కదా. అందుకే అవన్నీ మనకు కాదు. అంటే ట్రోల్ నేను యాక్టింగ్ కోసం పోలేదు, నేను యాక్టింగ్ ఇద్దామని పోలేదు, ఏంది రియల్ గా చూపిస్తామని పోయినా. హైదరాబాద్ అంటే ఏమవుదాం అనుకున్నావు అసలు నువ్వు ఫ్యూచర్ లో అయినా? నేనా ఒక మంచి మనిషిని ఏదాం అనుకున్నాను. మంచి మనిషి అంటే ఒక సోషల్ వర్కర్ గా కానీ, లేనోనికి ఇంత ఉపయోగపడతాం అంటాం, లేనోనికి పెట్టాలి, ఉన్నంత వరకు కొట్టాలి అంతే. లేనందా ఎట్లా అర్థమైందా నీకు? ఉన్నంత తీసుకోవాలి, లేనోనికి పెట్టాలి. ఎట్లా తెలుస్తుంది వీళ్ళ దగ్గర ఉంది అని చెప్పేసి నీకు? అంటే కార్లు, ఇల్లులు, కార్లు ఉంటే ఉన్నట్టేనా? నువ్వు కార్లు మన నాకు లేదు కదా, నేను లేనోని కదా. కార్ ఎవడు కొంటాడు? ఎవరు కొంటారు? ఉన్నాడు కదా కొంటాడు, పైసలు లేనోడు కూడా కొనుక్కుంటారు ఈఎంఐలు పెట్టి. ఎన్ని 10 కార్లు కొంటారా? 10 కార్లు అంటే కూడా 10 కార్లు ఉన్నాడు లేనోడు 10 కార్లు ఉన్నోళ్ళందరూ ఉన్నోళ్ళు అంట. రాసుకోండి. చెప్పు, నాకు ఏదో చెప్దామని చెప్పేసి ఒక ముచ్చట చెప్తా అని చెప్పినావు, ఏంటో ఆ ముచ్చట చెప్పిగా. ముచ్చట మీకు చెప్దామని కాదు అది. నేను ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ బిగ్ బాస్ కి ఎందుకు పోవాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు లవణపానాలు ఒల్లిపాయన్స్ అది కాకుండా మా దాంట్లో కూడా టాలెంట్ ఉందని చెప్పి చూపించుకోనికి పోయినా. అది వాళ్ళకి నచ్చిందో నచ్చలేదో వేరే విషయం, మన వాళ్ళకైతే నచ్చింది ఇక్కడ. కానీ మెయిన్ గా నేను ఇంటర్వ్యూకి వచ్చింది నన్ను రిజెక్ట్ చేసినందుకు, నేను వాళ్ళని తిట్టినందుకు, వాళ్ళని ఏదో తిట్టాలి, వాళ్ళని ఏదో పొగడాలి అన్నట్టు రాలేండి ఇంటర్వ్యూకి. మెయిన్ గా ఒక పర్పస్ మీద వచ్చిన ఇంటర్వ్యూకి. అంటే నేను ఉండేది గౌలిగూడ MGPS కి దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అక్కడ. ఏ విషయంలో అంటారా, ఇది ఇప్పుడు మేము పుట్టక ముందు ఒక 25 years బ్యాక్ ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర అని ఉండే. అప్పుడు ప్రెసెంట్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేనే. అప్పట్లో మా అమ్మ వాళ్ళు, మా బస్సులు ఆడవాళ్ళందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. తాగానికి నీళ్ళు లేకుండే, వేరే బస్సులు పట్టుకుంటుంటే మా డాడీ వాళ్ళందరూ పోయి అన్నతో మాట్లాడితే, అన్న అప్పుడు మాకు పైప్ లైన్ వేయించింది నల్లది. వేయించినప్పుడు అప్పుడు మంచిగా మేము అంత ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినప్పటికీ. ముఖేష్ గౌడ్ అని ఉండే మాకు ఎమ్మెల్యే అప్పుడు, ఆయన ఒక బోరింగ్ వేయించిండు టైం, కానీ ఆయన మంచి పనులు చేసి అప్పట్లో అంతా మంచిగా నడిచినప్పుడు, ఇప్పుడు ప్రెసెంట్ ఒక 1 year కింది నుంచి ఏమవుతుందంటే అక్కడ ఆ నల్ల పైప్ ఏదైతుందో 25 years అయిపోయింది కదా, అదేమైందంటే డ్రైనేజ్ పైప్ లైన్ లో కలిసిపోయింది. కలిసిపోయి ఏమైతుంటే డ్రైనేజ్ లీక్ అవుతున్నాయి నల్ల పైపులకి. పొద్దున్న లేస్తే మేము అవే నీళ్ళు తాగాలి ఇప్పటికీ కూడా. మేము దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తాం, ఎందుకంటే మాకు కొన్ని పైసలు ఉన్నాయి, మేము బయటకి నీళ్ళు తెచ్చుకొని తాగలుగుతున్నాం ఇప్పుడు. కానీ మా బస్సులు ఏంటంటే ఇప్పుడు అందరికి స్లమ్ కిందికి వస్తుంది, కొంచెం ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు కూడా ఉంటారు. మేము తీసుకొని ఆ ప్రాబ్లం బయట మాట్లాడితే ఏమంటారు అంటే మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ చేస్తామంటారు, చూపిస్తే ప్రాబ్లం వాళ్ళే పెట్టి కెమెరా పెట్టి వాళ్ళే చూసారు, డ్రైనేజ్ ఎక్కడ లీక్ అవుతుంది వాళ్ళే చూసారు. ఒక 3 points లీక్ అవుతుంది డ్రైనేజ్. ఆ నీళ్ళని కలుస్తుంటే ఫస్ట్ నల్ల నీళ్ళ ఫస్ట్ డ్రైనేజ్ నీళ్ళు వస్తాయి మాకు. అంటే అది మా బాత్రూమ్ నీళ్ళే మేమే తాగుతున్నట్టు ఇప్పుడు నిజం చెప్పాలంటే. తాగుతున్నప్పుడు అడిగితే వాళ్ళు ఏం చేసినట్టు ప్యాచ్ వర్క్ లాగా చేసి వదిలేసారు. అక్కడ మాకు కొత్త పైప్ లైన్ ఎదురు రాబాయి అని చెప్తే ఓటు పనిచేసేటోళ్ళు లేడు మా దగ్గర. పనిచేసే లీడర్ కి మేము ఓటేసినామని చెప్పి అనుకుంటే ఒక్కడు మా దగ్గర పనిచేసేటోళ్ళు లేడు. మీరు జిహెచ్ఎంసీ అట్లా వెళ్ళి కలవడం వల్ల ఏం జరగలేదు? జిహెచ్ఎంసీ మేడం, ఎమ్మెల్యే పిఏని వాళ్ళ వీళ్ళని అందరిని అడిగినా మేము. అందరిని అడుక్కున్న రోజులు ఉన్నాయి, పనులు వస్తే వాళ్ళని కూడా అడుగున్నాం. అరే మీరు ఎట్లా తాగుతారు అబ్బాయి డ్రైనేజ్ నీళ్ళు అడిగినాం కూడా మేము. ఓడ ఒక సప్పుడు చేస్తాడు, ఎందుకంటే ఆ నీళ్ళు మేము తాగుతున్నాం కదా, పనిచేసేవాడు వచ్చి తాగుతా అర్థమవుతుంది అనుకో బాధ ఏముందో. ఈ డ్రైనేజ్ నీళ్ళు ఇవి కాకుండా ఇది పక్కన పెడితే కొంతసేపటికి మా ఇంటి ముంగడ గుడి ఉంటది. ఎన్నో పాత ఇలా సంవత్సరాల కిందకి వస్తున్న హనుమంతుని గుడి ఉంటది, చాలా పవిత్రమైన గుడి. చాలా పెద్ద మందులు వస్తారు, పెద్ద మందులు వచ్చి పూజలు చేసుకుంటారు. ఎప్పుడు దా గుడి ఎదురుగానే పెద్ద చెత్తకుంటి తయారు చేసారు. అంతకు ముందు లేకుండే ఒక మంచి గార్డెన్ ఉంటుండే, అందుంటుండే. అది ఎందుకు అట్లా అయింది రాబాయ్ అంటే, కాంట్రాక్ట్ ఓడి తీసుకుండే మా చెత్తది. తీసుకున్నప్పుడు ఏం చేస్తుంటే మా ఏరియాలో ఉన్న అన్ని చిన్న చెత్త కుప్పలు ఏవైతే ఉంటాయో అవన్నీ చిన్న బండ్లలో తీసుకొచ్చి ఇక్కడ పెద్ద చెత్త కొట్టి తయారు చేసి, అంటే డంపింగ్ యార్డ్ వేసేసిన. ఎందుకు వేసినారు అని అడిగితే మాకు పని తక్కువ అవుతుంది అంట. అరే నీకు పని తక్కువ అయితే మాకు ప్రాబ్లమ్స్ కి ఎంత ఎఫెక్ట్ అవుతుంది సరే. చిన్న పిల్లలు ఉంటారు, ఎంతో మంది ఎన్నో రోగాలు వచ్చి ఉంటారు మా బస్సులు. ఇప్పుడు మా బస్సులో ఉన్న అంత ఏమంటారు, మా బస్సులో ఉన్న కొంతమంది బయట కూరగాయలు అమ్ముకుంటారు, స్క్రాప్ బిజినెస్ నడిపించుకుంటారు, అన్నం వడ్డిస్తారు, అదేమంటారు అన్నం బిజినెస్ చేసుకుంటారు. అంతమంది ఆ చెత్తకొండలు ఎట్లా పని చేస్తారు? సరే చెత్తకొండి మీరు తెచ్చేస్తారు, మంచిగానే ఉంది రాబాయ్. మీరు చెత్త వేసడం వల్ల 100 మంది చుచ్చలు వస్తారు కదా రోడ్డు మీద, ఆ వాసన చూసి చాలా ఎట్లా బతుకుతారు ఆడ. వాళ్ళు కూడా ఏదో చూసుకునే కూరగాయలు అమ్ముతారు అంత మీద. మేము ఒక లీడర్ని అడిగితే ఒక లీడర్ వచ్చి పనిచేస్తూ లేడు మా దగ్గర. ఈ రోజు ఇక్కడనే కాదు ఎక్కడేం పని చేస్తలేరు. ఈ గవర్నమెంట్ గురించి మనం ఏం మాట్లాడినా తక్కువ లేదు. అసలు ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలి. అప్పుడు ఉన్న గవర్నమెంట్ చేస్తా అంటే అప్పుడు మాకు ప్రాబ్లం ఎక్కువ లేకుండే.
రీసెంట్ గా స్టార్ట్ అయింది అది డ్రైనేజ్ పైప్ లైన్. మా ఉన్న ఎమ్మెల్యేని అడిగితే మాకు ఆ నుంచి పైసలు వస్తలేవు, ఆ నుంచి ఈడొస్తలేవు, ఈ నుంచి ఈడొస్తలేవు అంటే మా కార్పొరేటర్ ఉన్నదో లేదో కూడా ఆయనకు కూడా తెలియదు. అది ఇంత ప్రాబ్లం ఫేస్ అవుతున్నాం, ఇంతమందికి తెప్పుకుంటున్నాం, మా బాధ పట్టించుకుంటూ ఇవ్వలేడు. ఎంతగానో మంది చేసుకుంటాం మేడం, మేము కూడా ఎంతమందితో నన్ను కొట్లాడాలి. ఇప్పుడు ఒకడు ఉచ్చ పోస్తే ఇంకొంచెం చేసి ఇంకొకటి పోస్తాడు, ఈయన కొట్టినట్టు ఈయన కొడతాం, ఈయన కొట్టినట్టు ఈయన కొడతాం, వేరే మమ్మల్ని తిరిగి కొట్టాడన్న నమ్మకం. మీ ఏరియా వాళ్ళందరూ ఒక్కటై మాట్లాడలేదు? ఏరియా అయింది, బస్సు మొత్తం ఒక్కటై పోయినా కూడా దానికి లాభం లేదు, మాకు పైసలు వస్తలేవు. సరే వేరేవాడు వచ్చి పని చేస్తా అంటే వాడిని వీళ్ళలో కొడుతారు కార్యకర్తలు. అరే ఏమవసరం, మాకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మీరే కదా ఓటు వేసుకొని గెలిపించుకుంటారు కదా. మేము వేయలేమని చెప్తున్నాం కదా మేడం. ఇప్పుడు ఓటు నేను ఒక్కనేస్తే కాదు కదా, అందరు ఏకమత్యమై ఉండాలి. ఇప్పుడు సగం మంది ఏంటంటే మా అయ్యకి ఆడ తెలుసు అని చెప్పి వాని కొట్టేస్తారు, మా అయ్యకి ఈడు తెలుసు అని చెప్పి ఈయన కొట్టేస్తారు, అరే మా దోస్తురాబాయ్ అని చెప్పి వానికి ఆడ కొట్టేస్తారు. అందరి మధ్యలో ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. పరిష్కారం ఇక్కడ కాదనిపిస్తుంది నాకు ఇక. ఎందుకంటే 1/2 అవుతుంది, 2/3 అవుతున్నాయి ప్రాబ్లమ్స్, ఇట్లా పెద్దగా అవుతున్నాయి. ఇప్పుడు స్ట్రీట్ లైట్ ఉండే అవి ఖరాబ్ అయిపోయినాయి, కరెంట్ షాక్ కరెక్ట్ స్తంభాలు ఉన్నాయి, కరెంట్ షాక్ ఓన్కి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆ డ్రైనేజ్ పైప్ లైన్ నీళ్ళు లాగాల్సింది అది తెలియదు. ఆ డ్రైనేజ్ అంత ఘోరంగా ఉందా పరిస్థితి అక్కడ? పరిస్థితి ఘోరంగా ఉంది. నేనేం చెప్తున్నా, అందుకే నేను ఇంటర్వ్యూకి వచ్చింది కూడా అందుకే. నేను నాకు బిగ్ బాస్ గురించి నాకు ఏదో బాధపడుతున్నాను చెప్పుకోనికి రాదు. మేము పడుతున్న బాధలు చాలా పెద్దగా ఉన్నాయి. బిగ్ బాస్ రిజెక్షన్ వల్ల మాకు ప్రాబ్లం ఏం కాలే. మేము ఉంటున్న బస్తీలు ఏదైతుందో దానివల్ల మేము చాలా ప్రాబ్లం. మేము గణేష్ పెట్టుకుంటాం, పొద్దున్న లేస్తే మేము బోనాలు చేసుకుంటాం, ప్రతి ఒక్క పండుగ చేసుకుంటాం. అరే మా బస్తీలో గుడి ఉందిరా భయ్, ధర్మం కోసం పనిచేసినాను కదా నేను కూడా. మా గుడి దగ్గర నీట్నెస్ పెట్టుకోవాలని నేను అనుకోనా? అరే అంత పెద్ద చెత్త కూడా ఎందుకు తయారు చేస్తున్నారా మీరు అంటే మాకు పని తక్కువ అవుతుంది. అరే పని తక్కువ అయితే మేము బాధపడాలా, మేము ఇబ్బంది పడాలా? ఫోన్ అని అడిగితే వానికి ఫోన్ చేసినాం, సూపర్వైజర్ అని ఫోన్ చేస్తే అన్న మేము ఈరోజు 0 వేసి పోతాం. సరే ఈరోజు 0 వేసి పోతున్నావు, కానీ పబ్లిక్ అంతా ఒకడు వేస్తే ఇద్దరు వేస్తారు, ఇద్దరు వేస్తే ముగ్గురు వేస్తారు. ఆ చెత్త కుట్టిని ఇంత ఉండేది ఇంత పెద్దగా అయిపోయింది. పెట్టిరు కదా తడి చెత్త పొడి చెత్త అని. అదే చెప్తున్నా మేడం. ఇప్పుడు మేము ఉన్నాం కదా, మా బస్సుని మేము ఎంత మంచిగా చూసుకుంటున్నాం అంటే, మేము చెత్త బండిని పిలుచుకున్నాం మా గలీలకి. మేము పిలుచుకొని మేము మనకి పైసలు ఇచ్చి మేము ఇంట్లో చెత్త అంతా వానికి ఇచ్చి పంపిస్తుంటే, మా ఇంటి ముంగడు ఇంత పెద్ద చెత్త కొండి తయారు చేస్తే దానికి ఓవర్ రెస్పాన్సిబుల్ అంటే మేము ఎంత ఏమని చేయాలి చెప్పి? ఇప్పుడు ఎవరి దగ్గర కనుకోవాలి? మాకు ఉన్నది లీడరే కదా, ఓట్లు వేసుకునే గెలిపించుకునే లీడరే కదా. ఇప్పుడు మేము ఓటు వేసినా వేయకపోయినా వానే కదా మేము అడిగేది. ఆయన అడిగితే ఏమంటాడు? ఆయన పైసలు ఇస్తలేడు, ఆయన యాడ్ ఇస్తలేడు, ఇండి ఇస్తలేడు. అరే ఆయన ఇచ్చావంటే నువ్వు ఎందుకు నిలబడ్డావు? మరి రాజకీయంలోకి వచ్చినావా ఎందుకు? నువ్వు పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఇట్లా సాల్వ్ చేయకపోతే ఓడ వేరే రోజు చేస్తే అని చేయనియరు. సరే వీళ్ళు చేస్తారంటే వీళ్ళు చేయరు. మేము చేసుకోవాలంటే ఎన్ని గణమని పైసలు ఉంటాయి? 25 లక్షలు మా దగ్గర ఉందా? సోమత మాది ఉందా? సరే ఎంత చెప్తున్నా, గల్లీలో స్లమ్ ఏరియాకి ఎందుకు వస్తుంది? ఓడ 20 లక్షలు పెట్టడానికి బయటకు వస్తాడా? మన పండుగలు మనం చేసుకోనికనే కొంచెం ఆలోచిస్తాం. అటువంటి స్టేజ్లల్లో ఇంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు అడిగేటోళ్ళు 10 మంది ఉన్నా కూడా చేసేటోడు ఒక్కోలేడు. మరి దాని విషయంలో ఏం మాట్లాడాలి నేను ఇప్పుడు? భరత్ అసలు నువ్వు యాక్టింగ్ చేద్దాం అనుకున్నావు కదా, కానీ పొలిటికల్ బాగా కనిపిస్తుంది మేడం. ప్రాబ్లం చాలా ఎక్కువ ఫేస్ చేస్తున్నాం అనుకో. ఫ్యూచర్ లో ఒకవేళ వచ్చే అవకాశం ఏముందా? పొలిటికల్ లోకి వెళ్తావా? పొలిటికల్ కి నేను అంటే మీ బస్తీకి సంబంధించినటువంటి బాధలు అంటే ఒకవేళ నీలాంటి వాళ్ళు యువత కోరుకొని వస్తే నువ్వేమన్నా ఈ సమస్య ఈ రోజు కూడా కొట్లాడతాను. ఆ రోజు ఈ రోజు కాదు, ఏ రోజు కొట్లాడుకుంటావా? ఎవరితోనన్నా కొట్లాడతావా? ఎవరితోనైనా కొట్లాడే దమ్ము నాకుంది, వెనకాల ధైర్యం నాకుంది. మా డాడీ చూసుకుంటా నేను చెప్తున్నా కదా, న్యాయం కోసం పోరాడితే మా డాడీ నా వెనకాల. ఎవరైనా కొట్టినవా? మస్తు మందిని కొట్టు, అందరు నన్ను కూడా కొట్టిరు, అవి కూడా ఉన్నాయి. తప్పు చేస్తే నేను కూడా దెబ్బలు తిన్న విషయంలో ఉన్నాయి. ఎవరైనా కొట్టిరంటే మా డాడీ నన్ను కొడతాడు. తప్పు చేస్తే అది చిన్నప్పుడు అయిపోయినాయి, ఇప్పుడు వరకు అయితే ఓన్ నన్ను కొట్టలేదు, నేను ఓన్ కొట్టలేదు. తప్పు చేసిన బరబ్బర్ కొట్టు. ఇంతసేపు బాగా నవ్విచ్చిండు, కానీ ఇంత ఫైర్ కూడా ఉందని చెప్పేసి అర్థమైంది. ఒకవేళ నిజంగానే బిగ్ బాస్ హౌస్ కు పోతే ఏం చేసేటోడు? నేను చెప్తున్నా మేడం, బిగ్ బాస్ హౌస్ కు పోతే నేను హైదరాబాద్ ని తీర్చిదిద్దుతుండే. అంటే హైదరాబాద్ ఎంత మంచి ఓడున్నారు అబ్బాయి, హైదరాబాద్ కి గొప్ప పేరు తెచ్చిన ఒక మునగాడు అని చెప్పి పేరు తీసుకొని బయటకు వస్తుండే తప్ప ఏ రోజు ఒక చెడ్డ పేరు తెలంగాణకి, మా ఏరియా తెలంగాణ మొత్తానికి. తెలంగాణ హీరోలు చాలా తక్కువ, అది సినిమా హీరోల వరకే. రియల్ హీరో ఎట్లుంటాడని చూపిద్దాం అనుకోండి. నేను ఎందుకంటే నేను పైసల కోసము, నేను పైసలకి సంపాదించుకుంటే నేను జాబ్ చేసుకుంటే నాకు అవి కూడా పైసలు వస్తాయి, కానీ నాకు అవసరం లేదు. 10 మందికి మంచి చేయాలి. ఎవడన్నా ఫీజు తక్కువ ఏమంటే చేపిస్తాను నేను. ఇప్పుడు కూడా ఏం లేకుండా కూడా పనులు చేయించుకుంటా నేను, కానీ నా పని నేను చేయించుకోలేకపోతున్నా. ఏం అవసరం? డ్రైనేజ్ పైప్ లైన్ పెద్దగా అంటే గల్లీ చిన్నగా ఉందంట, మరి ఎట్లా చేద్దాం? ప్రాబ్లం దానికి సొల్యూషన్ ఉంటుంది. భరత్ నవ్విచ్చిండు, కామెడీ చేసిండు. రొమాంటిక్ వేలో లవర్ ఉందా? బ్రేకప్ అయిపోయిందా? బ్రేకప్ అయిపోయిందా? ఇట్లా చూసి కాదు, అంటే నా 4 years లవ్ స్టోరీ. అది అడిగిరా ఆడ స్టేజ్ మీద. బ్రేకప్ అయిపోయింది మరి. బ్రేకప్ అయింది, పిల్ల వాళ్ళ వదిలేసింది. పిల్ల ఎట్లా ఎందుకు ఏం వదిలేసిన పిల్లని పోయి అడగాను నేను ఆడ కూడా. నువ్వు పిల్లని పోయి అడగాలి ఎందుకు వదిలేసిన అంతే. నేను స్టేజ్ మీద అడగ చెప్పిన, వదిలేసింది నన్ను పిల్ల, నేను వదిలేస్తే నేను చెప్తున్నా దానికి రీజన్ ఏందో. వదిలేసింది పిల్ల కాబట్టి నువ్వు పిల్లని పోయి అడిగితే ఏం చెప్పలేదా? ఇట్లా వెళ్ళిపోతున్నా భరత్ అని చెప్పలేదా? కాలేజ్ లవ్వా, స్కూల్ లవ్వా? ఎప్పటి నుంచో వస్తుంది అది, పాతదే. ఎన్ని సంవత్సరాలు? 4 years. ఏమన్నా గిఫ్ట్ కొనియలేదా?
గబు ఉంటాయి మేడం లవ్ స్టోరీలా మంచిగా చూసుకోలేదు మరి మంచిగానే చూసుకుంటాం. ఆమె మీద ఏదైనా ట్రోల్ చేసినావా ఏంది ఇట్లనే నేను ట్రోల్స్ 2 months అవుతుంది స్టార్ట్ చేసి. మరి ఎందుకు పోయింది? వాయిస్ రేస్ చేయడానికి స్టార్ట్ చేసిన తప్ప ధర్మం గురించి మాట్లాడదామని ఫిక్స్ అయిపోయినా. ధర్మం ఉందాం, న్యాయం ఉందాం, మనం ఆపేటోడు ఇంకోడు. సో భరత్ మొత్తానికైతే ఇవన్నీ చూసిన తర్వాత సనాతన ధర్మం కోసం పోరాడదాం చెప్పేసి అయితే ముందుకు వస్తున్నాడు కాబట్టి మీరు సనాతన support ధర్మం చేయండి. కోసం కాదు, మరి- ధర్మం ఉందాం, న్యాయం ఉందాం ఆ. అంతే. సనాతన ధర్మం కోసం చాలా మంది కొట్లాడుతారు, వాళ్ళని అక్కడ నువ్వు కొట్లాడవా? నేను కొట్లాడతా, మన వరకు వస్తే కొట్లాడతా. ఆ. సనాతన ధర్మమే కావాలంటే నాకు డెవలప్మెంట్ ఫస్ట్ కావాలి. ఆ. ధర్మంగా నేను ఉంటా, నా ధర్మమే నాకు ముఖ్యం. నా మెడలను 2 దేవుళ్ళు ఉంటారు, నా చేతిలో పట్టేలు ఉంటాయి. నేను దేవుని చాలా ఎక్కువ నమ్ముకుంటా. ఓకే. ఏ దేవుడు అంటే ఇష్టం నీకు? శంకరుడు అంటే ఇష్టం. వెళ్తూ ఉంటావా? పూజలు చేస్తూ డైలీ ఉంటావా? పోతాను నేను గుడికి. శివయ్య అంటే ఇష్టం నీకు? శివుడు అంటే మండే ఫాస్టింగ్ ఉంటావా? అవి చెప్పలే మా దేవుడు. ఉమ్. ఫాస్టింగ్ ఉండాలి, నాన్ వెజ్ తినదు, అవన్నీ ఏం లేవు. ఎప్పుడు ఏం చేయాలనిపిస్తే చేయి, తప్పు మాత్రం చేయకని చేసుకున్నా అంతే. ఓకే. తప్పు చేయొద్దు అంతే మేడం. ధర్మం మీ గల్లీలో ఎట్లుంటావు భరత్? నువ్వు అందరు ఎట్లుంటారు సపోర్ట్ నీకు? మా గల్లీలో కాదు, నా దోస్తులలో మొత్తం అందరు నాతో మంచిగానే ఉంటారు, నేను వాళ్ళతో మంచిగానే ఉంటాను. చెప్తున్నా కదా, దోస్తులను మంచిగా చూసుకునే బాధ్యత నాది. నేను రేపు పొద్దున ఒక స్టేజ్కి వచ్చిన వాడు ఒక్కని కాకుండా మా దోస్తులు అందరూ ఏదైనా ప్రాబ్లం అయింది, కొట్టుకుంటున్నారు, ఇట్లా ఏమన్నా సమస్య అయిందంటే వెళ్తావా? పోతా. ఎందుకు కొట్టుకుంటారు? కొట్టుకోదని చెప్తా కదా నేను. గదే అందుకు కదా అందరు కొట్లాడుకోమనే చెప్తారు. నేను కొట్టుకోదని నేను నేర్పుతాను మా వాళ్ళకి. కొట్లాడుకోదంటే మేము కూడా ఒక 10 మంది నేర్చుకో, ఇంత ఛాయ్ తాపించి మంది తాపించి మేము కూడా తీసుకోవచ్చు. ఇంత మంచిగా భరత్ చెప్తాడు, మరి ఎందుకు అందరినీ ట్రోల్ చేస్తూ ఉంటావు వీడియోస్ వల్ల? నా వాయిస్ బయటికి తెలవాలంటే నాకు కొంచెం పేరు కావాలి. ఆ పేరు మంచిదో చెడ్డో పక్కన పెడితే ఈరోజు నాకు చెడ్డ పేరు వచ్చినా రేపు మంచి పేరు తెచ్చుకున్న శక్తి నాకు ఉంది. ఒక్కొక్కరిని ఇట్లా ట్రోల్ చేస్తావు అంటే కొన్ని పదాలు వాడుతూ ఉంటావా? అవి ఎట్లా రాసుకుంటావా లేకపోతే ప్రిపేర్ అవుతావా అప్పటిదప్పుడే? అవసరం లేదు, చూస్తాయి మిమ్మల్ని చూస్తుంటే వస్తున్నా, నేను ట్రోల్ చేయలేకపోతున్నా. సీరియస్ గా ఉందండి. చెప్పు, ఒక్కొక్కటి చెయ్యి. ఇట్లా అంటే చేయడానికి రాదు అట్లా మంచిగా. చెప్పు భరత్, నా గురించి ఏం చెప్తావు చెప్పు. ఇప్పటిదాకా 1.5 hour మనది ఇంటర్వ్యూ అయిపోయింది కదా. చెప్పు ఏం చెప్పాలి? ఇట్లా నవ్వుతే ఏడొస్తుంది. మొత్తం ఇంటర్వ్యూ మొత్తం నవ్వుతున్నాడు. నేను సీరియస్ ఉన్నా నవ్వుతున్నావు, డైలాగ్ చెప్పినా నవ్వుతున్నావు, కామెడియన్ లాగా అయిపోయినా నీకు. నేను చూస్తే అట్లా ఉండదు, మరి ఏం చేద్దాం మరి? చెప్పు, ఇప్పుడు ట్రోల్ చేయి. భరత్ నా మీద ఒక ట్రోల్ చేస్తారు చూడు. నా మీద ఒక ట్రోల్ ఇట్లా రాదు నాకు. ట్రోల్ వీడియో వేసి వస్తుంది. వీడియోని మస్తు వీడియోలు చేస్తా, చెయ్యి చూడు, ఏదో ఒక వీడియో. అట్లనే ఉన్నావు నువ్వు, ఇట్లా యాక్టింగ్ చేస్తా అనుకున్నావు, రియల్ గానే అట్లనే ఉన్నావు. ఇప్పటిదాకా మాట్లాడినా కదా నేను, ఆ మాట్లాడిన దాన్ని బట్టి మాట్లాడిందంతా నేను నా మైండ్ ఎట్లుందో ఆడికి పెట్టిన, నా గురించి పెట్టినా. నేను నీ మీద నా క్వశ్చన్స్ వినలేదా నువ్వు? కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. నువ్వు క్వశ్చన్ ఏం అడుగుతావు దాని మీద కాన్సన్ట్రేట్ పెట్టినా. ఆ క్వశ్చన్ అడిగిన విధానంలోనే నన్ను ట్రోల్ చేయి. రాదు అంటే రాదు అనే ఈరోజు బిగ్ బాస్ నుండి బయటకు వచ్చినావు. అవును, ఆడ రపరప పోయినా రపరప పంపించేసి అంతే. నా పేరు రపరప భరత్. అప్పటి నుంచే పబ్లిక్ లో అయితే గుర్తుపడుతున్నాను. రపరప భరత్. వెల్కమ్. రన్నింగ్ రాజా గురించి ఏం చెప్తావు నువ్వు చెప్పాలంటే? రన్నింగ్ రాజా అంటే రన్నింగ్ చేసుకుంటా మాట్లాడండి కదా ఒక అతను బిగ్ బాస్ లో. శ్రీముఖి ఇట్లా ఉండదు. తప్పు, శ్రీముఖి తప్పు. ఓకే. ఇప్పుడు అందరు కామనర్స్. సో ఫస్ట్ శ్రీముఖి గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? శ్రీముఖి బిగ్ బాస్ స్టేజ్ మీద చంద్రముఖి అంతే. చంద్రముఖి సింపుల్, 1 word. నవదీప్ నాకు అర్థం కాలే. అభిజిత్ వీళ్ళు ముగ్గురు అర్థం కాలే. శ్రీముఖి నాతో ఎక్కువ మాట్లాడి, నవదీప్ కొంచెం మంచిగానే మాట్లాడాడు, కానీ వాళ్ళ ఇక ఏమో వాళ్ళు డిసైడ్ అయిపోయారు. కానీ బిందు అయితే నాన్ సింక్ అసలు, అవుట్ ఆఫ్ సిలబస్. నవదీప్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు ఒక మాటలో? నవదీప్ నాకు అర్థం కాలేదు చెప్తున్నా కదా. నవదీప్ నాకు అర్థమే కాలేదు అసలు. నాకు ఆడ ఉన్న ముగ్గురు ఓలే అర్థం కాలేదు. మాధవి గురించి యాక్టింగ్ చేస్తుంది అనిపిస్తున్నారు. అభిజిత్ నన్ను చూడలే, నేను ఆయన చూడలే. అక్కడ ఉన్న కెమెరామ్యాన్ల గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? కెమెరామెన్ ఎట్లా కనిపిస్తారు ఆడ? వాళ్ళు చీకటి ఉంటారా లోపల, కనిపించాలి మనకి. సో ఈ 70 మంది గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తావు? ఇంతమంది నమ్మి వెళ్ళిరు కదా బిగ్ బాస్ కి. 70 మందిలో 20 మంది మంచోళ్ళు, 50 మంది పిచ్చోళ్ళు అని చెప్తాను అంతే. ఆ పిచ్చోళ్ళ నేను ఒక పిచ్చోని అంతే. అంటే ఎట్లా అంటే మనకు కూడా చిన్న ఆశ ఉంటుంది. మనం కూడా స్టేజ్ మీద పోతున్నాం కదా, మనం ఏదైనా ప్రూవ్ చేసుకుంటాం. నేను తక్కువ చేయలే, ఏం చేయలేదు, మంచిగా చేద్దామని చెప్పి ఎన్నో రోజులు కష్టపడిన రోజుల్లోనే జిమ్ చేసిన, తిరం తెచ్చుకున్నా, అన్ని తెచ్చుకున్నా అని వేస్ట్ అనిపిస్తుంది నాకు. అంటే మనం ఎట్లున్నామో అట్లుంటే వేస్ట్. ఇప్పుడు నాకు ఎమోషనల్ స్టోరీ లేదు, బ్యాక్గ్రౌండ్ అసలు వీక్ లేదు, ఎకనామికల్లీ మంచి స్టేబుల్ ఉన్నాం మేమంతా, ఫైనాన్షియల్లీ మంచిగా ఉంది. అన్ని మంచిగా ఉన్నాక వీడెందుకు రా అని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు. అన్ని ఏం లేని తీసుకొని మేము ఏం తీసుకున్నాం, ఇంక ఇన్ని పైసలు ఇచ్చినాం అని చెప్పి చూపించుకొని కాదు అంతే. బిగ్ బాస్ అంటే రియాలిటీ షో. బిగ్ బాస్ అంటే ఒక రియాలిటీ షో అని చెప్పిన. మనం ఏందనేది మనం నిరూపించుకునే ఒక మంచి ప్లాట్ఫామ్. సో థ్యాంక్ యూ సో మచ్
భరత్ అయితే నిజంగా ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాడు. ఆయన ఏమైతే అక్కడ క్లియర్గా ఉందనేది అయితే అసలు వీడియో అనేది అయితే బయటికి రాలేదంట. అది బయటికి వస్తే నిజంగానే ఏంటనేది కూడా మనకు కూడా జడ్జిమెంట్ కరెక్టా లేదని చెప్పేసి మీరు కూడా చూసేటువంటి వాళ్ళు కామెంట్ కూడా చేయొచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. కామెంట్ చేయొచ్చు, నన్ను తిట్టొచ్చు అని చెప్తున్నాను అంతే కదా. కామెంట్ చేయొచ్చు, నన్ను తిట్టొచ్చు, ఇట్లా బా అంటే బయటగా ఏం చేసినా నా ట్రోల్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయినాను అంతే. అంత ఈజీ కాదు. అట్లా నేనేం అనుకోలేదు, అనుకోనే వచ్చినాను. అందుకే నువ్వు సిఈసి ఎందుకు చేసుకున్నావు, జీడీ అంటే ఏంది అన్ని తెలుసుకొని వచ్చాను. నేను కూడా ఒట్టిగా రాలేదు దాకా. సో చెప్పు, ఏదైనా చెప్పాలనుకుంటే చెప్తున్నా. అందరు ధర్మంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, మంచి కోసం పోరాటం చేయాలి, మంచిగా ఉండాలి, మనసు మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి, 10 మందిలో మంచి పేరు తెచ్చుకోవాలి, పైసలని కదురుకోవద్దు, పైసా మనని కదురుకున్నట్టు చేసుకోవాలి. రామ్ రామ్ అందరికి, జై శ్రీరామ్. థ్యాంక్ యూ.